యోహాను సువర్తమానం 20వ అధ్యాయము 22వ వాక్యాన్ని ఒకరు చదవండి. ఆయన ఈ మాట చెప్పి, అమ్మాయి కొంచెమే రావాల్సి ఉంది. ఆయన ఈ మాట చెప్పి ఓకే, వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి, మీరు ఎవరి పాపములు క్షమింతురో. చాలండి. చూడండి, ఈ చదవబడిన ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు చెప్పిన మాట, వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి. చెప్పండి, ఏం పొందాలి? గట్టిగా, పరిశుద్ధాత్మను పొందండి. ఈ మాట గతంలో నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ప్రతి 2వ వారం ఆత్మను గురించిన ప్రసంగం మనం నేర్చుకుందామని చెప్పాను. అయితే గడిచిన దినాల్లో కొన్ని మాటలు వేరే రూట్లో మనం నేర్చుకున్నాం. ఈ పూట మరలా చాలా రోజుల తర్వాత ఈ ప్రసంగం నీకు గుర్తుందా? నేను ఇదివరకు చెప్పాను. ఎంతమంది గుర్తున్నాయి? కొంతమందికి మంచిది, ఉన్నా లేకపోయినా చేయెత్తేసేటివి. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతున్న మంచి మాట ఏంటంటే, పరిశుద్ధాత్మను పొందండి. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరు బైబిల్లో గమనిస్తే దేవుడు పలు చోట్ల అనేక వాగ్దానాలు చేశారు. దప్పిక కలిగిన వారి మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను, దప్పిక కలిగిన వారి మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను అన్నారు. అంచె దినములలో మనుషులందరి మీద నేను నా ఆత్మని కుమ్మరిస్తాను అన్నారు. ఇంకా మీరు గమనిస్తూ వస్తే పరిశుద్ధాత్మను గురించి దేవుడు ఏమన్నారంటే, విశ్వసించువాని యొక్క కడుపులో నుండి జీవ జలముల నదులు పారుతాయి అన్నారు. ఇంకా బైబిల్లో మీరు ఇలా గమనిస్తూ వస్తే పలు చోట్ల మనకు అనేక మాటలు కనబడతాయి. ప్రభు అన్నారు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, మీకు మరలా నేను సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్మను మీ మీద కుమ్మరిస్తాను అన్నారు. అంటే పలు చోట్ల ఆత్మను గురించిన వాగ్దానాలు పలు చోట్ల రాయబడ్డాయి. అయితే ఈ రోజున ప్రజలలో ఉన్న అనేకమైన అనుమానాలు కూడా నేను అక్కడ ప్రస్తావించాను. గతంలో చెప్పినప్పుడు అక్కడ ఇంచుమించుగా ఒక 4-5 కోణాల్లో నేను మీకు మాటలు పరిచయం చేశాను. అదేంటంటే, అసలు పరిశుద్ధాత్మని పొందమని దేవుడు అన్నారు కదా, అసలు పరిశుద్ధాత్మ ఉందా? ఈ డౌటు కొంతమందికి ఉంటుంది. ఉండదని చెప్పను, కానీ కొంతమందికి ఉంటుంది. పరిశుద్ధాత్మ అనబడేది ఉందా? ఒకవేళ ఈ పరిశుద్ధాత్మ అనబడేది బైబిల్లో ఉంటే, మొదటి కోణం అక్కడ ఏం చెప్పానంటే, అసలు పరిశుద్ధాత్మ ఉందా అంటే, మీరు ప్రారంభం నుంచి బైబిల్లో చదువుకుంటూ వస్తే మీకు పరిశుద్ధాత్మను గురించి, ఆత్మను గురించి పలు చోట్ల అనేకమైన రెఫరెన్స్లు మనకు కనబడతాయి. అవునా? మీరు ఒకవేళ రెండవ డౌట్గా మీలో ఏదైనా ఒక డౌట్ ఉంటే, ఒకవేళ పరిశుద్ధాత్మని ఎవరైనా పొందిన ఆనవాళ్ళు ఉన్నాయో బైబిల్లో అంటే, దానికి బోలెడు ఉన్నాయి. అర్థమైందా? ఎంతోమంది ఆత్మను పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యెహోషువ కానీ, మోషే కానీ, యోసేపు కానీ, దానియేలు కానీ, ఇలా పలు చోట్ల మనకు అనేకమైన మాటలు కనిపిస్తాయి. వారు ఆత్మని పొందారు, ఆత్మని పొందినట్లుగా ఒక నిదర్శనం. ఆత్మని ఎవరైనా పొందారంటే పొందిన సందర్భాలు ఉన్నాయి. అది 2వ కోణంలో నేను కొన్ని అక్కడ రెఫరెన్స్లు ఇచ్చాను. ఇక 3వ కోణం ఏంటంటే, ఆత్మని వాళ్ళు పొందగలిగితే ఎలా పొందారు? దీన్ని ఉపదేశం అంటారు. అర్థమైందా? పరిశుద్ధాత్మ ఉందా లేదంటే వాక్యం ఆధారం. పరిశుద్ధాత్మని ఎవరైనా పొందారా అంటే దానికి వాక్యమే ఆధారం. 3వదిగా పరిశుద్ధాత్మని ఎవరైనా పొంది ఉంటే ఎలా పొందారు అనబడేది ఉపదేశం. ఎలా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తాడు అనబడేది అది ఉపదేశం. తర్వాత 4వ కోణం ఏంటంటే, పరిశుద్ధాత్మని పొందితే కలిగే మార్పులేంటి అని ఈ 4వ కోణంలో నేను కొన్ని మాటలు అక్కడ పంచుకుంటూ వచ్చాను. 5వ కోణం కూడా ఒకటి ఉంది. అదేంటంటే, పరిశుద్ధాత్మను పొందిన వారికి కలిగే, ఇక్కడే ఉన్నారు అందరూ, ఇంకెక్కడన్నా ఉన్నారా? 5వ కోణం నేనేం చెప్పలా. 4వ కోణంలో కొన్ని మాటలు మీకు పరిచయం చేస్తూ వచ్చాను. ఎందుకంటే పరిశుద్ధాత్మని పొందిన వారి యొక్క క్రియలు, పరిశుద్ధాత్మని పొందిన వారి యొక్క గుణములు, లేదా పరిశుద్ధాత్మను పొందిన వారి యొక్క జీవితం, పరిశుద్ధాత్మను పొందిన వారి యొక్క వారి ప్రవర్తన, వారి జీవితం, వారి మాట, వారి అనుభవాలు ఎలా ఉంటాయి అని 4వ కోణంలో కొన్ని మాటలు అక్కడ నేను చెప్పాను గతంలో. ఒకవేళ గుర్తు లేకపోతే సమయం ఉన్నప్పుడు మీరు గుర్తు చేసుకొని నేనే గుర్తు చేస్తాను ఎప్పుడైనా. ఇక్కడ 5వ కోణంలో ఆశీర్వాదాలు చెప్పలా, 4వ కోణంలోనే కొన్ని మాటలు నేను చెప్పాను. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మని పొందాం అని మనం అనుకోవచ్చు. ఒకవేళ అది నిజం కాదు అని కాదు, కానీ దాని వాక్యపాధారంగా చూడాలి. పరిశుద్ధాత్మని పొందితే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, పరిశుద్ధాత్మ
ఒక వ్యక్తిని దర్శిస్తే ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది అనేది బైబిల్లో మీరు గమనిస్తే దానికి అనేకమైన మాటలు సమాధానాలుగా మనకు దొరుకుతాయి. అందులో మీకు నేను చాలా మాటలు చెప్పాను, గుర్తు చేయమంటారా ఒకసారి? పర్లేదా? సరే చెప్తలేండి. పరిశుద్ధాత్మను పొందితే వారి జీవితాలు ఎలా ఉంటాయి, లేదా వారిలో కలిగే మార్పులు ఏంటి అంటే ఆత్మ మూలముగా మనము కట్టబడుతాం అన్నారు, రైట్. రెండవదిగా ఆత్మ ద్వారా క్రమమైన జీవితం మనలో ఉంటుంది అని బైబిల్లో పరిచయం చేశాను. అలాగే ఆత్మను పొందిన వారు, దేవుని వాక్యం సెలవిస్తుంది, సంఘము యొక్క భారమును భరిస్తారు. మోషే కాలంలో ఉన్న సందర్భాన్ని పరిచయం చేశాను. అలాగే ఆత్మను పొందిన వారి యొక్క జీవితంలో కలిగే మార్పులు ఏంటంటే వారి జీవితంలో జయం అన్నారు. జయం, విజయం లేదా జయం. ఆత్మను పొందిన వారి యొక్క జీవితాల్లో కలిగే లేదా ఉండేటువంటి శ్రేష్టమైన గుణాలు, లక్షణాలు ఏంటంటే ఆత్మ ద్వారా సమాధానము కలుగుతుంది అన్నారు. ఇంకా మీరు బైబిల్లో గమనిస్తే అంతే అనుకుంటే ఇక అమ్మా అంతే, అందులోనే కొన్ని మాటలు చెప్పారు. ఇలా మీరు బైబిల్లో గమనిస్తూ వస్తే ఆత్మను పొందిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే ఇలా ఆత్మ ద్వారా కట్టబడతారు, ఆత్మ ద్వారా క్రమమైన జీవితం ఉంటుంది, ఆత్మ ద్వారా సమాధానం ఉంటుంది, ఆత్మ ద్వారా వారు జయించే అనుభవాల్లో నడుస్తారు. ఓడిపోయే అనుభవాలు కాదు, కానీ ఆత్మ సంబంధంగా జయించే కృప పరిశుద్ధాత్మ దేవుడిస్తారు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా, రైట్. ఈ పూట క్లుప్తంగా ఒక చిన్న మాట నేను పరిచయం చేసి నేను త్వరగా ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు, మనం పొందినప్పుడు మన జీవితాలలో ఉండే లక్షణములు లేదా ఉండవలసిన గుణాలు అనే టైటిల్లో మీరు ఇంకొక మాట కూడా గమనించండి ఒకసారి. నిర్గమాకాండం ఎఫెక్ట్స్ ఏం పెట్టారు? 3, దాని కింద కంట్రోల్ మిడిల్లో ఉందా? నిర్గమాకాండము 35వ అధ్యాయం 33వ వాక్యాన్ని ఒక్కసారి గమనించండి. నిర్గమాకాండం 35, 33. మరియు మోషే ఇశ్రాయేలులతో ఇట్లనెను, చూడండి యెహోవా ఊరు కుమారుడును, యెహోవా చేసిన కార్యాన్ని గురించి అక్కడ రాయబడింది. ఊరు కుమారుడును, హూరు రెండిటికి డిఫరెంట్ ఉంటుంది. అక్కడేమో మొదట ఊరు కుమారుడైనా అన్నాడు, తర్వాత హూరు మనవడైన బెసలేలు అనబడే పేరు పెట్టి ఒక వ్యక్తిని పేరు పెట్టి దేవుడు పిలిచారు. విచిత్రమైన పనులను కల్పించడానికి బంగారంతోను వెండితోను ఇత్తడితోను పని చేయటానికి. గుర్తించండి, బంగారముతోను వెండితోను ఇత్తడితోను పని చేయటానికి, అలాగే రత్నములను కూడా సానపెట్టి పొదగటానికి, చెక్కటానికి, విచిత్రమైన పనులన్నీ చేయటానికి వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వానిని నింపి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవునికి చెప్పండి, బిగ్గరగా స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనకు బైబిల్లో కనబడుతున్న చక్కటి సందేశం. ఎందుకంటే ఇక్కడ మనం నేర్చుకుంటున్నది ఏంటి అంటే ప్రభు అన్నాడు ఆత్మని పొందండి, పరిశుద్ధాత్మని పొందండి అన్నారు. అయితే ఈ పరిశుద్ధాత్మని బైబిల్లో పొందిన వాళ్ళు ఉన్నారు, పొందటానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఆత్మ ఉంది అనటానికి కూడా బైబిల్లో కొన్ని వాక్యాలే మనకు ఆధారం, నిదర్శనం. అయితే ఈ ఆత్మని పొందిన వ్యక్తుల జీవితాలు ఇది ఖచ్చితంగా సంఘము నేర్చుకోవాలి, ఖచ్చితంగా ప్రతి విశ్వాసి నేర్చుకోవాలి, ప్రతి దైవజనుడు నేర్చుకోవాలి, ప్రతి పరిచారకుడు కూడా పరిశుద్ధాత్మని పొందిన వ్యక్తి యొక్క జీవితము, ఆ వ్యక్తి యొక్క హృదయములోని ఆలోచన లేదా ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఉన్న అనుభవాలు ఏమై ఉంటాయి అంటే బైబిల్లో ఇక్కడ ఒక చక్కటి సమాధానం మనకు కనబడుతుంది. పరిశుద్ధాత్మని, ఒక వ్యక్తిని దేవుడు పరిశుద్ధాత్మ చేత అభిషేకించాడు, లేదా పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తిని దేవుడు నింపాడు. అతని పేరేంటి? బెసలేలు. ఇతని పేరేంటి అంటే బెసలేలు. ఇతన్ని దేవుడు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపారట. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన తరువాత ఆ వ్యక్తిలో ఒక 3 స్వభావాలు మనకు కనబడతాయి. మొదటిది ప్రజ్ఞ, రెండవది వివేకం, మూడవది
జ్ఞానం. చూడండి, మీరు చక్కగా మీకు ఇట్లాగే అర్థమైపోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మని పొందిన వ్యక్తులకి ఏదో ఒక వ్యత్యాసం ఖచ్చితంగా ఉంటుందని బైబిల్ చెప్పింది కనుక ఈ పరిశుద్ధాత్మని పొందిన వ్యక్తి యొక్క జీవితాలలో సంఘములో మనం జీవిస్తున్నప్పుడు, సంఘములో పరిచారకులమైన, ప్రార్థనాపరులమైన, లేదా ఆరాధికులమైన, లేదా సంఘములో దేవుని కోసం సాక్షులుగా బ్రతికే ప్రతి ఒక్క విశ్వాసి గమనించండి. ఖచ్చితంగా ఇక్కడ దేవుడు ఏమన్నారంటే, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న పరిచారకులు, ప్రార్థనా పరులు, విశ్వాసులు ప్రతిభ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆత్మని చేత అభిషేకించబడిన వాళ్ళలో కనబడవలసినది ఒక 3 లక్షణాలు. అందులో మొదటి దాని పేరు ఏంటి అంటే ప్రజ్ఞ. అర్థమైందా? ఎప్పుడైనా విన్నారా ప్రజ్ఞ అని? వినే ఉంటారులేండి. ప్రజ్ఞ అంటే కొంతమందికి స్కూళ్ళకి కొన్ని పేర్లు పెట్టుకుంటారు, ప్రజ్ఞావంతులు అని పిలుస్తారు కొంతమందిని కదా. ప్రజ్ఞ అని కొంతమంది స్త్రీలైతే కొన్ని సందర్భాల్లో పేర్లు కూడా పెట్టుకుంటారు. అయితే అసలు ఏంటి ప్రజ్ఞ అంటే ఏంటి, వివేకం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి? ఎందుకంటే ఈ 3 అనుభవాల గురించి ప్రతి చోట ఒక్కొక్క విధానములో పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేక రీతిలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు పలు సందర్భాల్లో వివేకమును గురించి వినుంటారు, జ్ఞానమును గురించి వినుంటారు. అదే కోణములో ప్రజ్ఞానబడే మాటను గురించి చాలా తక్కువ మంది వినే ఉంటారు. అయితే ఆ ప్రజ్ఞానబడే పదమును గురించి కూడా బైబిల్లో చాలా తక్కువగానే రాయబడ్డాయి. అర్థమైందా మీకు? ఎందుకంటే మీరు గుర్తించవలసింది ఏంటంటే, ఇక్కడ యెహోవా దేవుడు చెప్పిన మంచి మాట ఏంటంటే, మోషే అనబడే దైవజనుడు, వినండి, మోషే అనబడే దైవజనుడు ప్రత్యక్షపు గుడారమును నిర్మిస్తున్నప్పుడు అందులో ఒక్కొక్కరు ఏ పనులు చేయాలో దేవుడు ఒక చక్కగా ఒక ఆర్డర్గా నియమించి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానములో ప్రత్యక్షపు గుడారంలో దేవుడు వాడుకున్నారు. ఉదాహరణకి మీకు చెప్పాలంటే, ప్రత్యక్షపు గుడారం అనబడేది ఒక ప్రార్థనా మందిరమునకు సాదృశ్యం. ప్రత్యక్షపు గుడారం అనగా మోషే కాలంలో ప్రత్యక్షపు గుడారం అన్నారు, సాక్ష్యపు గుడారం అన్నారు, దేవుని మందిరం అన్నారు, లేదా మన భాషలోకి వస్తే దేవుని ప్రార్థనా స్థలము లేదా దేవుని మందిరం. అయితే ఈ దేవుని మందిరం అక్కడ నిర్మించబడుతున్నప్పుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలు చాలామంది ఉన్నారు. అర్థమైందా? ఇశ్రాయేలు ప్రజలు చాలామంది ఉన్నారు. అందులో 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రానికి వేసుకుంటే కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు అక్కడ. మరి ఈ 40 లక్షల మంది ప్రజలలో ప్రత్యక్షపు గుడారం కట్టబడుతున్నప్పుడు 40 లక్షల మందిని వాడుకోలేదుగా దేవుడు, కొంతమందిని వేరు చేశాడు. అర్థమైందా? ఒకవేళ దాన్ని ప్రపంచమంతటికి మనం పోల్చుకొని మాట్లాడుకోగలిగితే ప్రపంచంలో చాలా కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అయితే ఇన్ని కోట్ల మంది ప్రజలలో దేవుని సంఘము కట్టబడటానికి, దేవుని మందిరం కట్టబడటానికి, ఆధ్యాత్మికముగా దేవుని మందిరము నిర్మించబడటానికి దేవుడు అందరినీ వాడుకోవాలి, కొంతమందిని ప్రత్యేకించాడు. సేవకులకి ఒక ప్రత్యేక స్థలం పెట్టాడు, విశ్వాసులకి ఒక ప్రత్యేక స్థలం పెట్టాడు. అంటే ఈ ఆత్మ సంబంధమైన దేవుని మందిరము కట్టబడటానికి ఒక దైవజనుడు మాత్రమే పని చేస్తే ఉపయోగపడదు. అవునా కాదా చెప్పండి? దేవుని మందిరం ఆత్మ సంబంధంగా అంటే భూ సంబంధంగా కూడా మీరు ఆలోచిస్తే ఇలాంటి ఒక మందిరం కట్టబడాలి అంటే దైవజనుడు ప్రయాసపడాలి, విశ్వాసులు ప్రయాసపడాలి, యవనస్తులు ప్రయాసపడాలి. అలాగే ఎవరి వయసుకు తగ్గట్లుగా వారు ప్రయాసపడి ఆ మందిరంలో ఉపయోగపడితేనే చక్కగా ప్రత్యక్షపు గుడారము లేదా దేవుని మందిరం కట్టబడుతుంది. అలాగే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి అంటే ఇక్కడ దైవజనుడు చేయవలసిన కార్యాలు ఉన్నాయి, విశ్వాసులు చేయవలసిన కార్యాలు ఉన్నాయి, యవనస్తులు చేయవలసిన కార్యాలు ఉన్నాయి, పరిచారకులు కూడా చేయలవద్దా చెప్పండి గట్టిగా. అంటే అందరి పాత్ర ఉంది అందులో. ఈ బెసలేలు అనబడే ఒక వ్యక్తి యొక్క పాత్ర అది చాలా ప్రత్యేకమైంది. గట్టిగా చబళ్ళు కొట్టండి దేవునికి. అందుకే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏ పదాన్ని ఉపయోగించాడంటే విచిత్రమైన పనులు చేస్తాడు అంటే పిచ్చి పిచ్చిగా చేస్తాడని అర్థమా? ఏంటండి బాబు ఎలా చూస్తారు? కొన్ని సందర్భాల్లో అంటారు, వరే ఏంట్రా విచిత్రంగా చేస్తున్నాం అంటాం మనం కదా. అంటే విచిత్రమైన పనులు చేయటం అంటే అదేదో ఒకవేళ పిచ్చి పిచ్చిగా చేయటం అని కాదు. అక్కడ చక్కగా కొన్ని పదాలు మెన్షన్ చేశాడు. అక్కడ ఏం రాశాడంటే బంగారంతోనూ, వెండితోనూ, ఇత్తడితోనూ రత్నములని పొదగటానికి, చెక్కటానికి, సానబెట్టడానికి ప్రత్యక్షపు గుడారములో ఇదిగో ఇలాంటి పనులన్నీ చేయటానికి దేవుడు అతన్ని ఆత్మతో అభిషేకిస్తే ఈ ఆత్మ ద్వారా అతను ప్రజ్ఞను పొందుకున్నాడు, వివేకమును పొందుకున్నాడు. అదే కోణంలో చెప్పండి గట్టిగా, ఇంకా ఏం పొందాడు అతను? జ్ఞానం పొందాడు. ఇవన్నీ కూడా భూ సంబంధమైనటువంటి కార్యాలు కాదు. మీరు చూడండి,
ఇందులో ఒక్కొక్క దాని గురించి కూడా నేను కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను. అసలు ప్రజ్ఞ చేత ఎందుకు అభిషేకించబడాలి, లేదా ఆత్మ చేత అభిషేకించబడి ప్రజ్ఞ అనబడే వరమును అసలు ఎందుకు పొందాలి, అదే కోణములో పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన తరువాత వివేకము అనబడే ఈ వరమును కూడా ఎందుకు పొందాలి, అలాగే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన తర్వాత జ్ఞానము కూడా అసలు ఎందుకు మనిషికి అవసరమై ఉంది అనేది బైబిల్లో మీరు ఒక్కొక్క దాని గురించి గమనిస్తే అనేకమైన మాటలు మనకు కనబడతాయి. ఇందులో మొదటిగా మీరు గుర్తించండి, ఈ బెసలేలు అనబడే వ్యక్తి పరిశుద్ధాత్మని చేత నింపబడిన తర్వాత అతనికి దేవుడిచ్చిన కృప ఏం పొందుకున్నాడు దేవుని చేత? చెప్పండి గట్టిగా. అడిగినప్పుడు గట్టిగా అనవాలి మీరు. ప్రజ్ఞ, అది మొదటి మాట కదా. ఇందులో మీరు చూడండి, అసలు ఈ ప్రజ్ఞ అనబడేటువంటి అనుభవము ఎవరిలో కనిపిస్తుంది, ఎందుకు కనిపిస్తుంది, లేదా ఈ ప్రజ్ఞ కలిగినటువంటి అనుభవం చేత అక్కడ జరిగిన కార్యం ఏంటి అనేది మీరు గమనిస్తే ఒక ఆశ్చర్యమైన అనుభవాలు మీకు కనబడతాయి. చూడండి, ఇర్మియా గ్రంథం, జాగ్రత్తగా వినండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వాక్యం. ప్రజ్ఞ అనబడేది ఎవరిలో కనిపిస్తుందో, ఎందుకు కనిపిస్తుందో, దాని తర్వాత జరిగిన కార్యం ఏంటో కూడా మీకు ఆ ఒక్క మాటతో మీకు అర్థమవుతుంది. ఆయన తన బలము చేత భూమిని సృష్టించారు, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించారు. గమనించిన మాట, తన ప్రజ్ఞ చేత ఆకాశమును దేవుడు విశాలపరిచారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి దేవునికి. చెప్పండి సంతోషంగాను హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి, ఇక్కడ మీకు కనపడిన ఈ పదము చాలా ప్రత్యేకమైంది. అందుకే నేను మొదట చెప్పాను, బైబిల్లో ప్రజ్ఞ అనబడే ఈ పదము చాలా తక్కువ సందర్భాల్లో కనబడుతుంది. అది కూడా ఇది ఒక చాలా ప్రత్యేకమైన పదం, చాలా అరుదైన పదం. దీని చేత కలిగే ఆశీర్వాదాలు కూడా అవి చాలా అమోఘమైన ఆశీర్వాదాలు. గట్టిగా చెప్పరాదా ఆమేనని? మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ దేవుని గురించి ఏమని రాయబడిందంటే, దేవుడు తన బలము చేత భూమిని సృష్టించారు, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించారు అంటూ ఆ తర్వాత ఏమన్నారంటే, దేవుడు తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచను అన్నాడు. చూడండి, ఈ ప్రజ్ఞ అనబడే అనుభవము ఎవరికి స్వాధీనం, ఎవరికి చెందినది? గట్టిగా చెప్పరాదు ఆ మాట. ఇది భూ సంబంధముగా మనం దేవుని యొక్క వాక్యములో ఇంకా ఎవరిలో గమనించలేదు. ఎందుకంటే దేవునిలో ఉన్న ఒక చక్కటి స్వభావం ఏంటంటే ప్రజ్ఞ అన్నారు. ఏమన్నారు చెప్పండి? ప్రజ్ఞ అన్నారు. అంటే ఈ ప్రజ్ఞ అనబడే అనుభవము చేత, ఈ స్వభావము చేత ఇది దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడిందంటే, ఇది మొట్టమొదటిగా దేవునిలో కనబడినటువంటి ఒక లక్షణం. మీరు ఆది కాండంలోకి వెళితే ఈ సందర్భాలన్నీ కూడా మీకు అక్కడ మీకు కనిపిస్తాయి. దేవుని యొక్క హృదయంలో లేదా దేవునిలో ఉన్నటువంటి ఈ ప్రజ్ఞానబడేటువంటి స్వభావాన్ని దేవుడు ఎవరికి ఇస్తాడు? ఏంటి అప్పుడైపోయిందా? అదే కదా నేను అడిగిన క్వశ్చన్, అదే కదా. తనలో ఉన్న ప్రజ్ఞానబడే ఈ గుణం చేత దేవుడు ఆకాశాన్ని విశాలపరిచాడట. ఇది ఆయనలో ఉన్న ఒక ప్రత్యేకమైన గుణము లేదా స్వభావం. అయితే ఈ ప్రత్యేకమైన ఆయన యొక్క గుణము చేత దేవుడు ఈ గుణమును ఎవరికి ఇస్తాడు అంటే, బైబిల్ చెప్పే మాట ఏంటంటే, పరిశుద్ధాత్మని పొందిన వ్యక్తులకు మాత్రమే ఈ ప్రజ్ఞ అనబడేటువంటి స్వభావాన్ని దేవుడు ఇస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగాను సంతోషంగా హల్లెలూయా హల్లెలూయా. చూడండి, మీరు ఇంకొంచెం కొంచెం లోతుల్లోకి మీరు వెళ్ళండి. ఇక్కడ అసలు అందులో ఆశ్చర్యకరమైన అంశం ఏముంది పాస్టర్ గారు అనే డౌట్ ఒకవేళ మీకు వస్తే నేను దానికి సమాధానం ఇస్తున్నాను. వినండి, ఈ ప్రజ్ఞ అనబడే అనుభవము చేత ఆ స్వభావం దేవునిలో ఉంది కనుక దాని చేత దేవుడు ఏ కార్యం చేశాడు? టక్కున వెంటనే అందుకొని చెప్పేయాలి సమాధానం. ఆకాశమును ఏమన్నారు? విశాలపరచెను అన్నాడు. చాపండి, ఇక్కడ చేతులు చాపండి. విశాలపరచెను అన్నాడు ఒకసారి. రైట్. ఎంత విశాలపరిచాడమ్మా? మీరు ఎప్పుడైనా చూసారా? కొలిచారా? పోనీ కొలిచే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఆకాశమును ఎంత విశాలపరిచాడు? రావాలి కదా, డౌట్ రావాలి కదా, ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఆకాశమును దేవుడు తన ప్రజ్ఞ చేత విశాలపరిచాడట. ఇలాంటి ప్రజ్ఞ అనబడేటువంటి ఈ గుణమును, ఆత్మని ఎవరు పొందుతారో దేవుడు వారికి ఇస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టండి సంతోషంగా. కొడాలి సంతోషంగా. చూడండి, ఈ ఆకాశమును దేవుడు విశాలపరిస్తే నేను ఎప్పుడు కూడా ఇలాగే ఆలోచిస్తాను. ఎందుకంటే దేవుని శక్తిని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలంటే రోమా పత్రికలో ఏమని రాయబడిందంటే, మీరు సృష్టిని మాత్రం చూస్తే చాలు దేవుడు ఎంత బలవంతుడో మనకు అర్థమవుతుంది.
మీరేమి చూడాల్సిన పనుల, నీ ప్రక్కన ఉన్న వ్యక్తిని చూడాల్సిన పనుల, మీ ఆయన ముఖం చూడాల్సిన పనుల, మీ ఆవిడ ముఖం చూడాల్సిన పనుల. దేవుడు ఎంత బలవంతుడో, ఎంత ప్రభావవంతుడో, ఎంత శక్తి కలిగిన వాడో మనకు చక్కగా మంచి అవగాహన రావాలంటే సృష్టిని చూడండి చాలు అన్నాడు దైవజనుడు. మరి ఏం జరుగుతుందంటే ఆ సృష్టిని చూస్తే దేవుని యొక్క బలం నీకు అర్థమవుతుంది. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి, ఈ ఆకాశమును కాస్త కొంచెం మీరు తర్వాత మీకు ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు సృష్టిని కొంచెం ఒక్కసారి మీరు చూడండి. దానికి సంబంధించిన వీడియోస్ కానీ దానికి సంబంధించినటువంటి కొన్ని క్లిప్పింగ్స్ మీరు చూడండి. అసలు సృష్టి అంటే ఏంటి, ఆకాశం అంటే ఏంటి, ఆకాశంలో దేవుడు ఏమేమి నియమించాడు. ఎందుకంటే ఈ ఆకాశమును కానీ ఆకాశములో ఉన్న సమస్తమును కానీ విశాలపరచి అందులో పొందుపరిచింది ఎవరు? అమ్మా ఓకే, మంచిది. చూడండి, ఇప్పుడు ఆకాశంలో ఏమేమి ఉన్నాయి అనేది ఎప్పుడైనా మీరు ఆలోచిస్తే మీ గుండె బద్దలైపోతుంది. ఏమున్నాయి ఆకాశంలో చెప్పండి అమ్మా? నక్షత్రాలు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, భూమి ఉంది, ఇంకా మనకు తెలియని గ్రహాలు కూడా చాలా ఉన్నాయి. దానికి ప్రపంచం ఏమని పెట్టిందంటే బుధుడని, గురుడని, శుక్రుడని, శనుడని కదా. మీరు గమనించండి ఒక్కసారి, మీరు భూమి యొక్క పరిమాణం ఎంత అయి ఉండొచ్చు అమ్మా? చెప్పండి. మాకేం తెలుసు అని పాటగారు మీరు భలే వాళ్ళు మమ్మల్ని అడుగుతారు, మీరు అంటారు మీరు కదా కదా. ఎవడు చెప్పలేడు. సరే, పోనీ చంద్రుడి యొక్క పరిమాణం ఎంత ఉండొచ్చు, పోనీ సూర్యుని యొక్క పరిమాణం ఎంత ఉండొచ్చు, లేదా మనకు తెలియని గ్రహాలు కొన్ని ఉన్నాయని చెప్తున్నాం కదా, 9 గ్రహాలు ఉన్నాయని చెప్పి ప్రపంచంలో శాస్త్రవేత్తలు కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు, సరే మరి భూమి యొక్క పరిమాణం ఎంత, చంద్రుని యొక్క పరిమాణం ఎంత, లేదా సూర్యుని యొక్క పరిమాణం ఎంత, లేదా ఇంకా ఈ గ్రహాలు నవగ్రహాలను పిలువబడుతున్న ఈ ఒక్కొక్క గ్రహం యొక్క పరిమాణం ఎంత, లేదా కొన్ని కోట్ల నక్షత్ర సముదాయాలు ఉన్నాయి, గెలాక్సీలు ఉన్నాయి, ఇంకా ఆకాశంలో ఆస్టరాయిడ్స్ ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయని చెబుతున్న సైన్స్లో మీరు గమనిస్తే మరి ఒక్కొక్క దాని యొక్క పరిమాణం మీరు చూస్తే మరి ఆకాశంలోను విశాల పరిచాడు అంటే మరి ఆకాశం యొక్క పరిమాణం ఎంత ఉండాలో మీరు ఆలోచించండి. అర్థమైందా? అంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే ప్రజ్ఞ అనబడేటువంటి స్వభావం ఎక్కడ ఉంటుందో అక్కడ ఒక విశాలమైనటువంటి అనుభవం ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ విశాలములో అనేకమైన నక్షత్రాలు, ఆస్ట్రాయిడ్స్, గ్రహాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు గమనించండి ఒకసారి, ఎప్పుడైనా ఈ గ్రహాలు ఒకదానితో ఒకటి ఎప్పుడైనా కొట్టుకొని చచ్చాయా అమ్మా? కొట్టుకున్నాయా గ్రహాలు? ఎప్పుడైనా నా ప్లేస్లోకి వచ్చేవని తిట్టుకున్నాయా? పోనీ నీ స్థలంలోకి నేను వస్తాను, నా స్థలంలోకి నువ్వు వస్తావు అని ఎప్పుడైనా గొడవ పడ్డట్టుగా మనకు తెలిసిందా? ఇందులో మీరు గమనించవలసింది ఏంటంటే ఈ విశాలమైనటువంటి ఆకాశంలో ఉన్న ప్రతి అనుభవం కూడా దేవుడు దానికి ఎక్కడ వరకు పరిమితి పెట్టాడో అక్కడే ఉన్నాయి. ఇంకా ఓవర్ చేసేయా చేస్తే మనం ఉండం అసలు కదా. ఈ భూమి కాస్త కొంచెం కక్ష దాటి వేరే గ్రహం యొక్క కక్షలోకి వెళ్ళిందనుకోండి, ఇక అంత స్తోత్రమే, పరదేశంలో అని పాడుకోవడం ఇక అందరూ కదా. మీరు ఒక లాజిక్ గమనించండి. అంటే దేవుడు ప్రజ్ఞ చేత విశాలపరిస్తే ఆ విశాలతలో అనేకమైన సృష్టిలు అక్కడ సృష్టించబడితే అనేక గ్రహాలు, నక్షత్రాలు చెప్పాను కదా, ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ ఏది కూడా దేవుడు నియమించినటువంటి ఆ క్రమములో నుంచి ఒక్క అడుగు కూడా ఆ క్రమాన్ని దాటి ముందుకెళ్ళలేదు. అదైందా? ఇక్కడ మీరు గమనిస్తే ఇందులో మనకు అర్థమయ్యేది ఏంటంటే అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రజ్ఞ చేత దేవుడు ఆకాశ విశాలమును కలుగజేస్తే ఇలాంటి ప్రజ్ఞానబడే అనుభవము ఆత్మ చేత నింపబడిన వారికి దేవుడు ఇస్తారు. ఆ ఆత్మ చేత నింపబడిన ప్రతి వారి యొక్క హృదయము కూడా విశాలపరచబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది ఆత్మ సంబంధంగా మీరు ఆలోచించండి. దేవుడు పలు చోట్ల దైవ సేవకుల ద్వారా ఏం మాట్లాడారంటే మీరు ఒక్కసారి చూడండి, 2వ కొరింథీ పత్రికలోకి రండి. ఒక్కసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 11, 12, 13 ఈ 3 మాటలు గుర్తిస్తే అక్కడ మంచి మా పదాన్ని దైవజనుడు ఉపయోగించాడు. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా అంటే ఎక్కడ కూడా ఎలాంటి సంకుచితం లేకుండా మీతో మాట్లాడుతున్నాను. మా హృదయం విశాలపరచబడి, దైవజనుడు ఏమన్నారు? మా హృదయము విశాలపరచబడి ఉంది. మీ ఎడల మా అంతఃకరణము లేదా అంతఃకరణం అంటే లోపల హృదయం సంకుచితమై ఉండలేదు. కానీ మీ అంతఃకరణమే ఎలా ఉందట? సంఘము యొక్క అంతఃకరణం ఎలా ఉందట? సంకుచితం అంటే చాలా చిన్నదిగా ఉంది.
ప్రతిఫలముగా మీరును ఆ మాట జాగ్రత్తగా చదవండి. మీ ఎడల మాకున్న అంతఃకరమునకు ప్రతిఫలముగా అంటే సంఘము ద్వారా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవునికి, చెప్పండి సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు తన ప్రజ్ఞ చేత ఆకాశములను విశాలపరిచారు. అది సంకుచితమైంది కాదు. ఆకాశం అనగా సంకుచితమైంది కాదు, కానీ చాలా విశాలమైనది. అందులో కూడా అనేకమైనటువంటి నక్షత్రాలు, గ్రహాలు దేవుడు సృష్టిస్తే ప్రతిదీ కూడా తన యొక్క పరిమాణములో తనకు దేవుడు నియమించిన ఒక క్రమములో, ఒక కక్షలో, దేవుడు తనకిచ్చిన ఒక విధానములో ముందుకు సాగి వెళుతున్నాయి. ఏది కూడా ఎక్కడ క్రమం తప్పినట్లుగా కానీ లేదా ఎక్స్ట్రా చేసినట్టుగా కానీ ఎక్కడ కనబడదు. అంటే ఇప్పుడు ప్రజ్ఞ అనబడే ఈ స్వభావము ఎట్లా వస్తుంది అంటే ఆత్మ ద్వారా దేవుడు మనకిస్తారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆత్మచేత నింపబడిన ప్రతి వారు కూడా వారి యొక్క హృదయములో ఉండవలసిన, జీవితంలో ఉండవలసిన గుణం ఏంటంటే ప్రజ్ఞ అనబడే స్వభావం ఉండాలి. ఈ ప్రజ్ఞ అనబడే స్వభావము చేత వారి హృదయములు విశాలంగా ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. అంటే అర్థం ఏంటి? సంకుచితమైన హృదయం ఉండదు. మీకు కొంచెం వివరిస్తాం చూడండి. దేవుని కోసం ఒకవేళ మనం పరిచర్య చేస్తున్నాం అనుకోండి, సంకుచితమైన హృదయం ఉండకుండా దాన్ని చక్కగా జాగ్రత్తగా దేవుడు మనకు నియమించిన పరిధిలో దాన్ని చక్కగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అదే కోణములో మన జీవితాలలో, ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం గమనిస్తే ఇదే అధ్యాయంలో పైన 4వ వాక్యం నుంచి మీరు 10వ వాక్యం వరకు చదువుకుంటూ వస్తే అక్కడ దైవజనుడు దాన్ని విశదీకరంగా మాట్లాడారు. చూస్తారు ఒకసారి ఆ మాటని. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల్లోను, చెరసాల్లోను, ప్రయాసాల్లోను, జాగరములంట ఉపవాసములు అన్నాడు. మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను ఓకే దయతోను దీర్ఘశాంతము జ్ఞానము దయ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలం వలనను కుడి ఎడమల నీతి ఆయుధములను కలిగి ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను, అలాగే మంచి కీర్తి అలాగే దుష్కీర్తుల మధ్యలో కూడా దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించు దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. ఓకే, మేము మోసగాండ్రమై ఉన్నట్లు కొంతమంది అనుకున్నారట దైవజనులు ఒట్టి మోసగాళ్ళని, మోసగాళ్ళమైనట్టు కనబడుతూనే మీ మోసగాళ్ళం కాదు కానీ సత్యవంతులం అన్నాడు. ఇంకా అంటే కొన్ని సందర్భాల్లో సేవకులు ఎవరికి కనబడటం లేదు, అంటే ఎవరు కూడా గుర్తించట్లేదు. తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన మంచిది, దేవుని కోసం చనిపోవచ్చున్న వారమైనట్లుండి బ్రతుకుచున్నాం. శిక్షకి ఏదో మాకు దేవుడు ఏదో శిక్షేసినట్లుగా మేమంతా శిక్షించబడిన వారమైనట్లుండి అమ్మా మంచిది, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీయో లేని వారమైనట్లుండి కలిగిన వారము. అంటే దైవజనుడు అలా బ్రతికినప్పుడు ఈ సంఘం ఎలా కనిపించిందట దైవజనుడికి? ఓ కొరింథీయులారా, పూర్తి చేయండి. అరమర లేకుండా నేను మీతో మాట్లాడుచున్నాను. మా హృదయం అంటే చూడండి, మీరు ఒక్కసారి మీరు గమనిస్తే దైవజనుడు ఆ సంఘముల కోసం ఎలా పనిచేశాడు అనేది చెప్పటానికి ఈ పదాలన్నీ ఉపయోగించాడు. అర్థమైంది మీకు? దైవజనులైన వారు సంఘము కోసం అక్కడ ఎలా జీవించారో, ఎలా బ్రతికారో, ఎలా సేవ చేశారో, ఇదిగో ఇదంతా సంఘమునకు చక్కగా అర్థమవటానికి పైన చాలా వాడాడు. అక్కడ ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దరిద్రులు అని కొంతమంది అనుకున్నారట. కొంతమంది వీళ్ళు దొంగలరా మోసగాలరా అనుకున్నారట. పేదరికములో, దరిద్రతలో, ఇంకా దుఃఖములో, ఇంకా నిద్రల్లో, ఉపవాసాల్లో దైవజనుడు సంఘముల కోసం అంత చక్కగా, అంటే అలాంటి అనుభవాలన్నింటి మధ్యలో దైవజనులు అంత విశాలముగా దేవుని కోసం నలిగిపోతే ఇప్పుడు కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులు ఎలా కనిపించారట? అమ్మా
అంటే వాళ్ళ హృదయము చాలా సంకుచితమై ఉంది అన్నది. ఎందుకు ఏంటంటే వాక్యం చెప్పేది ఏంటంటే పరిశుద్ధాత్మ పొందితే కదా నీ హృదయం విశాలపరచబడేది. మీరు గమనిస్తే ఇక్కడ పరిశుద్ధాత్మను పొందితే నువ్వు దేవుని కోసం, ఒకవేళ సంఘము కోసం, సేవ కోసం, సేవకుల కోసం, దేవుని కార్యముల కోసం కొన్ని సందర్భాలలో ఇరుకుల్లో వెళ్ళాలి, ఇబ్బందుల్లో వెళ్ళాలి, శ్రమల్లో వెళ్ళాలి, వస్త్రహీనతల్లో వెళ్ళాలి, ఉపద్రవాల మధ్యలో వెళ్ళాలి, కన్నీళ్ళ మధ్యలో వెళ్ళాలి, ఇంకా దరిద్రతలోకి, అంటే సంఘము కోసం. మీ పాయింట్ అర్థం కావాలి. అంటే దైవజనుడు సంఘము కోసం చాలా విశాలమైన హృదయం కలిగి అక్కడ పైన చదువుకున్న ఒక్కొక్క అనుభవం, శ్రమలు, దరిద్రత, కన్నీళ్ళు, నిందలు, రోగాలు, ఇంకా బాధలు, దిక్కులేని అనుభవాలు కదా, ఇలాగున్న ఎన్నో సందర్భాల్లో సంఘము కోసం అంత హృదయాన్ని విశాలపరుచుకొని అలాంటి అనుభవాల మధ్యలో దైవజనుడు సేవ చేస్తే, ఏ దైవజనుడు ఏ సంఘం కోసం అయితే సేవ చేస్తున్నాడో ఆ సంఘములో ఉన్న విశ్వాసుల్లో ఈ హృదయం కనపల్లా. అర్థమైందా? నేను దాన్ని ఇంకొక విధంగా చెప్పమంటావా? ఇక 4వ వాక్యం ఉందనుకోండి. ఇక్కడ దైవజనుడు సంఘము కోసం ఏం పొందాడట? శ్రమల యందు, ఇబ్బందుల యందు, ఇరుకుల యందు, దెబ్బల యందు చాలా విశాలమైన హృదయం ఉంటే, సంఘము దగ్గరకు వచ్చేసరికి ఒకవేళ దేవుని కోసము, సంఘము కోసం విశ్వాసులు ఏదైనా శ్రమలు కానీ, దెబ్బలు కానీ, ఇంకా ఏమన్నాడు అక్కడ? శ్రమల యందు, ఇబ్బందుల యందు, ఇరుకుల యందు, ఒకవేళ దెబ్బల యందు, చెరసాలలో కనుక ఇలాంటి అనుభవాలు కనుక సంఘానికి కనుక దేవుని సంఘము కోసం విశ్వాసులకు ఎదురైతే వాళ్ళ హృదయాలు ఏమైపోయినాయన్నారు? అమ్మా అంటే మాకెందుకులే అనేది అర్థం అక్కడ. నేను మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను, మీకు ఇట్టి అర్థమైపోతుంది. ఒకవేళ మీ కుటుంబంలో ఉన్న మీ కొడుకు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఉదాహరణకి చెబుతున్నా, శ్రమ తీసుకుంటారు, తీసుకోరా? చెప్పాలి గట్టిగా. నీ కుటుంబంలో నీ భార్యకో, నీ పిల్లలకి, లేదా నీ తల్లిదండ్రులకో, లేదా ఏదైనా ఒక సమస్య వచ్చి పడింది అనుకోండి, శ్రమ తీసుకుంటారు లేదా? శ్రమ తీసుకుంటావు. ఒకవేళ నీ పిల్లల కోసం ఇబ్బంది పడటానికి నీవు నిర్ణయం తీసుకుంటావా లేదా? అమ్మా ఉస్సు అనకుండా చెప్పండి, లేదంటే నేను మైకు తీసుకుని కొడతాను మళ్ళా. చెప్పండి గట్టిగా. నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ తల్లి కోసం, నీ తండ్రి కోసం నువ్వు శ్రమ తీసుకుంటావు, ఇబ్బందుల్లోకి వెళ్తావు, ఇంకా ఇక్కడ ఏమన్నారు, ఇరుకుల్లోకి వెళ్తావు, దెబ్బల్లోకి వెళ్తావు, శ్రమల్లోకి వెళ్తావు, ఇంకా నీ కుటుంబం కోసం జాగారం చేస్తావు, ఉపవాసం ఉంటావు, నీ కుటుంబం కోసం నువ్వు పస్తులు ఉంటావు, పలు రకాలైనటువంటి కార్యాల్లోకి వెళ్తావు. ఎందుకంటే అది నీ ఫ్యామిలీ కనుక, నీ భార్య కనుక, నీ పిల్లలు కనుక, నీ భర్త కనుక. మరి ఇలాగున్న ఒకవేళ నీ కుటుంబం కోసం నువ్వు ఇంతగా నీ హృదయాన్ని విశాలపరుచుకుంటావు. కుటుంబం కోసం కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు పస్తులు ఉంటారు, అవునా కదా? ఆ లెక్కలేం కుదరవు అంటారు. ఏంటండి బాబా ఎలా చూస్తారు? కుటుంబం కోసం అంటే నీ కుటుంబంలో పిల్లలు తినటానికి కొన్ని సందర్భాల్లో ఒకవేళ పేదరికంలో ఉంటే నువ్వు పస్తు ఉంటావు కదా. నువ్వు పస్తుండి నీ పిల్లలకి కడుపు నిండా ఆహారం సిద్ధపరుస్తావు, నువ్వు పస్తుండి నీ భార్య కోసం, నీ భర్త కోసం పలు రకాలుగా. అంటే చూడండి, నీ యొక్క కుటుంబం దగ్గరకు వస్తే నీ హృదయం ఎలా ఉంటుంది? చాలా విశాలంగా ఉంటుంది. అర్థమైందా? అదే దేవుడి దగ్గరకు వచ్చేవనుకో, సంఘం దగ్గరకు వచ్చేవనుకో, దేవుడు ఏమంటారు? బుద్ధి లేనిదానా పరిచర్యకి రా అంటాడు, రావు. బుద్ధి లేనిదానా ప్రార్థన చేయంటాడు, చేయవు. బుద్ధి లేనిదానా కానుకలు ఇవ్వు అంటాడు, ఇవ్వవు. బుద్ధి లేనిదానా సన్యాసి మొహం దానా దశంభాగం ఇస్తున్నా అంటే ఇవ్వవు. నాకు తెలియదు ప్రభు అంటావు కదా. వ్యత్యాసం మీరు గుర్తించండి. దైవజనుడు ఏమన్నాడంటే సంఘం కోసం అక్కడ శ్రమ పడ్డాడు, సంఘం కోసం ఇబ్బందుల్లోకి వెళ్ళాడు, సంఘం కోసం ఇరుకుల్లోకి వెళ్ళాడు, సంఘం కోసం దెబ్బలు తిన్నాడు, సంఘం కోసం చెరసాల్లోకి వెళ్ళాడు, సంఘం కోసం. అంటే ఇదంతా ఒకవేళ మీరు వివరించాలంటే అక్కడ దైవజనుడు అనేక రకాలుగా శ్రమపడి దరిద్రులా కనపడ్డాడు. కొన్నిసార్లు అనుకున్నాడంట, ఇంత దరిద్రుడేంట్రా బాబు, అసలు ఏమీ లేదేంటి వీడికి. అర్థమైందా? ఉందా లేదా? పదం ఉంది అక్కడ, దరిద్రులమైనట్టుండి. అంటే కొన్ని సందర్భాలలో మిమ్మల్ని మాతో పోల్చుకుంటే మీ దగ్గర ఉన్న ఆస్తి మా దగ్గర ఉండదు. అర్థమైందా? మీ దగ్గర ఉన్న డబ్బు మా దగ్గర ఉండదు, మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లు మా దగ్గర ఉండదు, మీ దగ్గర ఉన్నటువంటి కోట్ల రూపాయల ఆస్తులు. కొన్ని సందర్భాలలో కొంతమంది నేను గమనిస్తే వాళ్ళ దగ్గర ఏదో భూ సంబంధముగా ఒకవేళ మీ దగ్గర డబ్బు ఉంటే తినండి, కానీ మీ మధ్యలో ఉన్న దైవ సేవకుని దరిద్రుని ఇలా ఎంచొద్దు. అర్థమైందా? బైబిల్లో ఉన్నది ఏంటంటే యేసయ్య మన నిమిత్తము ఐశ్వర్యవంతుడై ఉండి కూడా దరిద్రుడయ్యాడు అన్నాడు. అర్థమైందా లేదా? ఎందుకు దైవజనుల దగ్గర సరైన వసతులు ఉండవంటే దైవజనులకు లోకములో అన్నీ వదిలిపెట్టి వచ్చారు కనుక కొన్ని సందర్భాల్లో తినడానికి ఉండదు, కొన్ని సందర్భాల్లో ధరించడానికి ఉండదు, కొన్ని సందర్భాల్లో తిరగటానికి ఉండదు, కొన్ని సందర్భాల్లో నివసించడానికి, లేదా కొన్ని సందర్భాల్లో ఏదైనా సడన్గా అవసరం వస్తే బ్యాంకుల్లో కోట్ల రూపాయల డబ్బులు కూడా. అర్థమైందా?
అని చూడండి, ఒకసారి మీరు గమనిస్తే ఈ రోజున సంఘాల యొక్క హృదయాలు ఎందుకు సంకుచితమైపోతున్నాయి. సంఘాలలో మీరు పేరుకు మాత్రం విశ్వాసులు అని చెప్తారు చాలామంది. నేను ఎప్పుడో వచ్చాను తెలుసా ఈ సంఘానికి అంటారు. మరి ఉపయోగం ఏంటి? అర్థమైందా? నీ హృదయం ఎందుకు విశాలపరచబడకుండా సంకుచితమైపోయి, సంఘములో అనేకమైన అవసరతలున్నా, సంఘములో అనేకమైన సమస్యలున్నా నీ హృదయాన్ని ఎందుకు సంకుచితం చేసుకుంటున్నావంటే నీకు పరిశుద్ధాత్మ లేదు కదా. పరిశుద్ధాత్మ ఎవడి మీద ఉంటుందో ఆ వ్యక్తికి ప్రజ్ఞ అనబడే ఒక స్వభావాన్ని, గుణాన్ని దేవుడిస్తాడు. ఈ ప్రజ్ఞ కలిగిన వ్యక్తి యొక్క హృదయం ఎలా ఉంటుందంటే చాలా విశాలంగా ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎందుకు అంటే అది దైవ స్వభావం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రజ్ఞ అనబడేది ఎవరి స్వభావం? అర్థమైందా? దేవుడు తన ప్రజ్ఞ చేత ఏం చేశాడు? ఆకాశ విశాలాన్ని. మరి అదే అనుభవం ప్రజ్ఞ అనబడేది మనలో కనబడటం లేదంటే నువ్వు ఆత్మని పొందితే దేవుడు ఆయన స్వభావాన్ని మనకిస్తాడు. అప్పుడు మీరు గమనించండి, పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి తన హృదయములో చాలా విశాలత కలిగి ఉంటాడు. అక్కడ శ్రమలు వచ్చినా తట్టుకుంటాడు, కన్నీళ్ళు వచ్చినా తట్టుకుంటాడు, బాధలు వచ్చినా తట్టుకుంటాడు, ఇరుకులు వచ్చినా తట్టుకుంటాడు, ఇబ్బందులు వచ్చినా తట్టుకుంటాడు. అర్థమైందా మీకు? ఎందుకంటే దేవుడు ప్రజ్ఞ అనబడే ఈ గుణాన్ని ఆత్మను పొందిన వ్యక్తులకు దేవుడు ఇస్తారు కనుక ఈ గుణాన్ని పొందిన వాళ్ళు దేవుని కోసం పనిచేసిన, పరిచర్య చేసిన, 10 రూపాయలు ఖర్చు పెట్టినా లేదా ఇంకొక రకంగా, ఎందుకంటే ఈ అనుభవాన్ని నేను చాలా కొద్ది మందిలోనే గమనిస్తున్నాను. అది కూడా మన సంఘంలోనే కొద్ది మందిలో గమనిస్తున్నాను. కారణం ఏంటంటే మరి అందరి హృదయాలు ఎలా ఉన్నాయని నాకు తెలియదు. మీ హృదయం ఎలా ఉందో నీకు తెలుసు. అవునా కదా? విశాలంగా ఉంది. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నీ కుటుంబం కోసం ఏదైనా ఒకవేళ సమస్య వచ్చిందనుకోండి, అప్పుడు కనిపిస్తుంది పెట్టో అమ్మా డాక్టర్ చెప్పారమ్మా 10 లక్షలు అవుతుంది అన్నాడు ఆపరేషన్కి అంటే అమ్మేసేయి, ఆస్తి అమ్మేసేయి, పెట్టు, ఇల్లు తాకడి పెట్టు. నేను ఇదే గమనిస్తాను చాలామంది. ఎందుకంటే ఏదైనా నీకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అప్పుడు ఆస్తి పెడతావు, ఇల్లు పెడతావు, బంగారం తీసుకెళ్ళి బ్యాంకులో పెడతావు, ఎన్నో చేస్తావు. కానీ సంఘంలో ఒకవేళ ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, పెట్టేరా పెద్దోడా, ఈ స్థలం బ్యాంకులో తాకట్టు పెట్టు అన్నావు ఎప్పుడైనా? ఒకళ్ళు అన్నారు దేవుడు మిమ్మల్ని దీవించును కాక, 2 3 ఎప్పుడన్నా అన్నారు చెప్పండి? మిగతా వాళ్ళ సంగతి చెప్పండి. అంటే నీకు సమస్య వస్తే స్థలం కనపడదు, పొలం కనపడదు. ఆఖరికి ఈ మధ్య దేవుడు చెప్పాడు, కిడ్నీ అమ్ముదామనుకుంటున్న పాట్టర్ గారు అన్నాడు, దరిద్రుడాడు, కిడ్నీ అమ్మేస్తాడంటాడు. ఎందుకంటే అప్పులు ఎక్కువైనా పాట్టర్ గారు. అర్థమైందా? ఏమమ్ముతా అంటాడా? ఏంటండి అడు చూస్తారు? కిడ్నీ కాదు నేను చెప్పింది, కిడ్నీ అమ్మేద్దాం అనుకుంటున్నానండి పాస్టర్ గారు అని. ఎందుకురా అన్న, 2 పిల్లలు అడిగి, భార్య పిల్లలు ఉన్నారు, చాలా చిన్న వయసు, 30 సంవత్సరాలు కూడా లేవాడికి. ఎందుకురా అంటే ఆడన్నాడు, అప్పులు చేశానండి బాగా, ఈ అప్పులు తీర్చుకోవాలంటే ఒకటే మార్గం అండి, కిడ్నీ అమ్మేస్తే పోయిద్దండి అన్నాడు. సరే మరి కిడ్నీ అమ్మేసి అప్పులు కడతావు, మరలా అప్పులు అయినాయి అనుకో, మరి ఈసారి ఏం చేస్తావు? అర్థం కాల? వాడు మంచిగా పెయింటర్ వర్క్ చేస్తే చక్కగా పని చేసుకోవచ్చు కదా, ఎట్లా చేసిన రోజుకి 1000 రూపాయలు సంపాదించలేడా అమ్మా? అర్థమైందా లేదా? పోనీ కొంచెం ఎక్స్ట్రాగా పని చేయి, ఏమైంది? అప్పులు ఉన్నాయి కదా, కొంచెం శ్రమపడు. అర్థమైందా? అంటే నేను చెప్పేది ఏంటంటే వ్యత్యాసం చెప్తున్నా. ఆత్మచేత నింపబడిన వాళ్ళకి దేవుడు ప్రజ్ఞ ఇస్తాడు. ఈ ప్రజ్ఞ చేత దేవుడు ఏం చేశాడు? ఆకాశమును విశాలపరిచేశాడు. అంటే ఇప్పుడు ఈ విశాలమైన హృదయం ఎలా వస్తుంది? సంగమునకు కానీ, దైవ సేవకులకు కానీ, సేవకులకు, విశ్వాసులకు ఎవరికైనా ఈ విశాలత అనబడేది ఎప్పుడు వస్తుందంటే ఆత్మచేత నింపబడిన వాడు దేవుని కోసం ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా, దుఃఖమైన ఎంతైనా భరిస్తాడు. ఆమేన్. ఇంకొక మాట అందులో చెప్పి కొంచెం ముందుకు వెళ్తాం. చూడండి, ప్రజ్ఞ కలిగిన వారికి దేవుడిచ్చే గుణం ఏంటి అంటే, ఒకటి విశాలత ఇస్తాడు. రెండవది కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 9వ మాట క్లుప్తంగా చెప్పి కొంచెం ముందుకు వెళ్తాను. సమయం త్వరగా మనకు గతిస్తుంది కనుక నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. చూడమ్మా, 50వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 9వ వాక్యం. ఉత్తర దేశం నుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను, బబులోనుకు విరోధంగా దానిని రప్పించుచున్నాను. ఓకే. ఆ జనులు దాని మీదకి యుద్ధ పంక్తులు తీర్చుచున్నారు. ఓకే. వారి మధ్య నుండియే ఆమె పట్టబడును. మంచిది. ప్రజ్ఞ గల బలాఢ్యులు, గమనించండి ఆ మాటని, ప్రజ్ఞ కలిగిన బలాఢ్యులు దోపుడు సొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి. ఒక ఉదాహరణ చెప్పాడు. ఉత్తర దేశం నుంచి వస్తున్న జనాలట బబులోను దేశం మీదికి, ఆ దేశమేనా ఇంకేమైనా ఉందా పేరు అక్కడ? బబులోనునకు విరోధంగా ఒక జనాన్ని దేవుడు తీసుకొని వస్తున్నాడు అన్నాడు. అయితే ఆ దేశం, ఉత్తర దేశం నుంచి వస్తున్న ప్రజల యొక్క బలాన్ని పోల్చాడు.
ఎలా పోల్చాడంటే, ప్రజ్ఞ కలిగిన బలాఢ్యులు దోపుడు సొమ్ము పట్టుకొనక మరలని రీతిగా అని వాళ్ళ బలాన్ని పోల్చాడు. అంటే అర్థమైందా? ఆ ప్రజల ఉత్తర దేశం నుంచి వచ్చే ప్రజల యొక్క బలాన్ని పోల్చి మాట్లాడారు. సరే, ఆ సంగతి అలా పెట్టేస్తే, అసలు ప్రజ్ఞ కలిగిన వ్యక్తుల యొక్క గుణము లేదా వాళ్ళ జీవితంలో ఉండే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే, వారు బలాఢ్యులు. ఆమేన్. చెప్పండి గట్టిగా, ఎవరు వాళ్ళు? ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఉండే గుణం లేదా స్వభావం, ఆ వ్యక్తికి కలిగిన ఆశీర్వాదం ఏంటంటే, మొదట పైన చెప్పాను, విశాలమైన హృదయం వాళ్ళ జీవితాల్లో దేవుని కోసం ఉంటుంది కదా. ఇక్కడ ఈ రెండవదిగా, ప్రజ్ఞ కలిగిన వ్యక్తుల జీవితాలు హృదయాలు ఎలా ఉంటాయంటే, వారు బలాఢ్యులు లేదా బలవంతులు అన్నారు. బైబిల్లో మీరు గమనిస్తే దేవుడు ఏమన్నారంటే, బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకోవాలా వద్దా? ఏం నిద్రలో ఉన్నట్టున్నారు భక్తులంతా? సర్వ సమాజం ఎక్కడుందో మరి? బైబిల్లో ఉందా లేదా? బలహీనుడైన వాడు ఏమనుకోవాలట? నేను బలాఢ్యుడను, బలవంతుడను. ఎందుకంటే ఇది ఒక విశ్వాసపు అనుభవానికి సాదృశ్యం. చూడండి, ఇక్కడ దేవుని యొక్క ఆత్మ అనబడేది మన మీద కుమ్మరించబడ్డప్పుడు, ఆత్మ ద్వారా దేవుడు ప్రజ్ఞ అనబడే ఒక గుణం, స్వభావాన్ని ఇస్తాడు. ఈ స్వభావం లేదా ఈ లక్షణము కలిగిన వ్యక్తులందరూ కూడా బలాఢ్యులుగా ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బలాఢ్యులు అనగా బలవంతులు. ఏ బలాఢ్యులు అంటే భూ సంబంధముగా శరీర సంబంధమైన బలాఢ్యులు కాదు. ఎందుకంటే ఈ భూ సంబంధం, సరే ఒకవేళ భూ సంబంధమైన బలం లేదా భూ సంబంధముగా మనం బలవంతులం అనుకోండి, అది మన శరీరమునకు క్షేమం. అవునా కాదా? సమాధానం చెప్పండి. భూ సంబంధంగా శరీర సంబంధంగా మనకు మంచి బలం ఉందనుకోండి, మనం ఎంతకాలం బలంగా ఉంటామో అంతకాలం ఆరోగ్యంగా ఉంటాం. అవునా కాదా? ఒకవేళ వృద్ధులకి బలం తగ్గిపోతుంది కదా. వృద్ధులకి బలం తగ్గిపోతే దాని అర్థం ఏంటి? వాళ్ళు బలహీనులైపోతున్నారు అని కదా. ఒకవేళ వాళ్ళ బలం తగ్గిపోతే వాళ్ళ ఆరోగ్యం కూడా పాడవుతుందా లేదా? ఖచ్చితంగా కదా. దీన్ని ఆత్మ సంబంధంగా మీరు పోల్చుకుంటే, దేవుని ఆత్మ చేత ప్రజ్ఞానబడే గుణాన్ని, స్వభావాన్ని పొందుకున్న వాళ్ళు ఆత్మ సంబంధముగా అన్ని విధాలుగా వారు బలవంతులుగా ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయ. అంటే వారు బలహీనుడు కాదు. దేవుని కోసం ఆత్మ సంబంధంగా మనకు అనేకమైన పోరాటాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొంతమంది కొన్ని రకాలుగా ఆలోచిస్తారు, అయ్యో నేను ఆత్మ సంబంధంగా నిలబడగలనా? అర్థమైందా? ఆత్మ సంబంధంగా దేవుని కోసం పరిశుద్ధంగాను, భక్తిగాను, యథార్థంగాను, ఆత్మ సంబంధంగా మన విశ్వాసములోను, భక్తిలోను, పరిశుద్ధతలోను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది నోట వచ్చే మాటలు ఏంటంటే, అరే వీడు ఎంతకాలం నిలబడతారో చూద్దాం లేరా అంటారు. అంటారా అనరా? అమ్మా చెప్పండి గట్టిగా. కొన్ని సందర్భాల్లో నువ్వు దేవుని కోసం పరిచర్య చేసినా, ప్రార్థనకే వచ్చినా, కానుకలే ఇచ్చినా, ఆరాధనకే వెళ్ళినా, ఎందుకంటే ఇది చాలా జనరల్గా ఎదురయ్యే ఈ అనుభవం. ఇది చాలా జనరల్గా ఎదురవుతుంది. ఎందుకంటే నువ్వు దేవుని కోసం నువ్వు క్రమం తప్పకుండా పరిచర్యకి రా. దేవుడే, కొంతమంది ప్రజలు ఏమంటారు, ఎంతకాలం చూద్దాం లేరా దీని పరిచర్య. నువ్వు క్రమం తప్పకుండా ప్రార్థనకి రా, ఏమంటారో చూద్దాం. ఎంతకాలం చూద్దాం లేదా ఇది ప్రార్థన. మీరు క్రమం తప్పకుండా మీరు పరిశుద్ధంగా, నేను భక్తిగా ఉంటాను, పరిశుద్ధంగా ఉంటాను, నీతిగా ఉంటాను, యథార్థంగా ఉంటానని ఒకవేళ సమాజంలో గనుక, సంఘంలో గనుక మీరు చక్కగా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నారనుకోండి, మీ ప్రక్కలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే, ఆడు నిలబడ్డు, ఆడికి ఎట్లాగా కృప లేదు కదా. వాడికి ఎట్లాగో పరిశుద్ధంగా నిలబడే కృప కానీ, ప్రార్థన చేసుకునే కృప కానీ, ఆరాధించే కృప కానీ, దేవుని కోసం బలముగా నిలబడాలి అనబడే రోషం, కృప వాడికి లేదు. కానీ నిలబడటానికి ప్రయత్నం చేసే వ్యక్తులు చూసేమంటారు, ఎంతకాలం నిలబడతారో చూద్దాం లేరా అంటాడు. మీరు ఒకటే సమాధానం చెప్పండి, దేవుడు బలవంతుడై ఉన్నంతకాలం నేను కూడా నిలబడతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. దేవుడు ఎప్పుడైనా ఓడిపోతే మనకు ఓటం వస్తుంది. అవునా? దేవుడు ఎప్పుడైనా బలహీనుడైపోతే మనకు బలహీనత వస్తుంది. మరి దేవుడు ఎప్పుడు కూడా ఆయన శక్తి, సామర్థ్యాలు, ఆయన నిన్న నేడు నిరంతరము మార్పు లేనివాడు, ఏకరీతిగా ఉన్నవాడని బైబిల్ సెలవిస్తుంది. దేవుడి కంటే బలవంతుడు లేడు కదా. మరి దేవుడు ఆయన బలవంతుడైనప్పుడు దేవుని ఆత్మ చేత మనల్ని కూడా దేవుడు బలవంతులుగానే చేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఒకవేళ పిచ్చోళ్ళు కొంతమంది ఉంటారు, చూద్దాంలే నువ్వేమీ చూడలేవు, చివరాఖరికి నీ సమాధి పెట్టిన కూడా నువ్వు చూడలేవు. ఇక
అంతే. ఇక నువ్వు చూద్దాంలే అనుకున్నంతకాలం దేవుడు వాడిని గణపరుస్తూనే ఉంటాడు, నిలబెడుతూనే ఉంటాడు, నువ్వు పడిపోతూనే ఉంటావు. కారణం ఏంటంటే నువ్వేం కోరుకుంటున్నావు ఎదుటో. ఎందుకంటే బైబిల్లో దావీదుని గురించి ఏమని రాయబడిందంటే, దావీదును చూసి కొంతమంది అనుకున్నారట వీడు ఎప్పుడు చేస్తాడా, ఎప్పుడు పడతాడా అని చూశారట. పడ్డాడా దావీదు? అమ్మా అర్థమైంది లేదా? ఎప్పుడు పడిపోతాడా, వీడి పేరు ఎప్పుడు పోతుందా, వీడు ఎప్పుడు బలహీనుడు అవుతాడా, వీడు ఎప్పుడు పరిచర్యలో నుంచి, ప్రార్థనలో నుంచి, పరిశుద్ధతలో నుంచి ఎప్పుడు వీడి జీవితం పతనమైపోతుందా అని కొంతమంది సాతాను సంబంధులు మన ప్రక్కనే ఉండి వాళ్ళు ఎదురు చూస్తారు. కానీ వాళ్ళు ఎంత ఎదురు చూసినా కూడా దేవుడు మనల్ని నిలబెడుతూనే ఉంటాడు. నువ్వు మనిషిగా ఏం కోరుకోవాలంటే, ప్రభువా నా సహోదరుణ్ణి, బైబిల్లో పౌలు ఏమంటాడంటే ప్రభువు అతన్ని నిలబెట్టడానికి శక్తిమంతుడు అంటాడు. మరి నువ్వెవరు పిచ్చోడా? నువ్వెవడు అసలు కోరుకోవడానికి వీడు ఎప్పుడు పడతాడా అని నువ్వు కోరుకుంటున్నావంటే అర్థం ఏంటి అంటే అది దురాత్మల అనుభవం. అది సాతానుగాడు ఏం చేస్తాడు, నువ్వు నిలబడాలని కోరుకుంటాడా? అమ్మ అర్థమైందా? సాతానుగాడు ఏం కోరుకుంటాడంటే నువ్వు ఎప్పుడు పడతావా, నువ్వు ఎప్పుడు దూరం అవుతావా, నువ్వెప్పుడు, నేను శత్రువులో సహా అదే కోరుకుంటాను. నిలబడాలి. ఈ వ్యక్తి దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం ఈ వ్యక్తి ప్రకాశించాలి, దేవుని కోసం ఈ వ్యక్తి సాక్షిగా ఉండాలని. ఒకవేళ నాకు ఏ సందర్భంలోనే శత్రువులు ఒకవేళ ఎదురైతే వాళ్ళలో కూడా అదే కోరుకుంటాను. కానీ ఆ పిచ్చోళ్ళకి అర్థమైందా? నేను 2 చెప్పాను. ప్రజ్ఞ చేత విశాలమైన హృదయం, రెండవది ప్రజ్ఞ చేత ఆత్మ సంబంధమైన బలం. చూడండి, మిగిలిన 2 వాక్యాలకి కొన్ని రెఫరెన్స్లు ఇచ్చి నేను ముగించేస్తాను. ఇక్కడ మీరు చాలా సందర్భాల్లో వినే ఉంటారు, వివేకం వలన కలిగే ప్రయోజనాలు ఉన్నాయి, జ్ఞానము వలన కలిగే ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందులో ఒక్కొక్క దాంట్లో ఒక 2-3 రెఫరెన్స్లు ఇచ్చి నేను ముగిస్తాను. చూడండి, గమనించండి ఒకసారి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ మాట. జ్ఞానం లేనివాడు, మీరు ఇక్కడ గుర్తించవలసింది ఏంటంటే దేవుడు ఆత్మ చేత ఏమనుగ్రహిస్తారు? ప్రజ్ఞ, వివేకం, తర్వాత జ్ఞానం. నేను పైన ఒక మాట గురించి చెప్పాను. ప్రజ్ఞ కలిగి ఉన్నప్పుడు కలిగే ఆశీర్వాదం ఏంటంటే, ఒకటి విశాలమైన హృదయం, రెండవది ఆత్మ సంబంధముగా బలం. రైట్? ఇందులో 2వ మాటకి నేను సమాధానం ఇస్తున్నా. చూడండి, చదవమ్మా. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును, జ్ఞానము లేనివాడు ప్రతి మాట కూడా నమ్ముతాడు. వివేకి అయినవాడు లేదా వివేకము కలిగిన వాడు తన నడతలను బాగుగా కనిపెడతారు. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవునికి. ఇంకొక మాట కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వాక్యం. కీర్తనలు 14:2. వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాడు. సామెతల గ్రంథం 28:16. వివేకము లేని వాడవై జనులను అధికంగా బాధపెట్టు. వివేకము లేని వాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి. చాలు. ఇంకొక మాట కూడా చూడండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యం. రాజుల మొదటి గ్రంథం 3:9. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలిగిన వాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి ఈ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము కలిగిన హృదయమును దయచేయము. గట్టిగా చప్పట్లు కొట్టండి. సంతోషంగా 4 రెఫరెన్స్లు నేను ఇచ్చాను. మొదటి రెఫరెన్స్ ఏంటంటే, వివేకము అనబడేది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఇస్తాను అన్నారు. ఆమె చెప్పండి గట్టిగా. ఎందుకంటే బెసలేల్ అనబడే వ్యక్తికి ఆత్మ ద్వారా కలిగిన ఆశీర్వాదాలు ఏంటంటే, ఒకటి ప్రజ్ఞ, రెండవది వివేకం, మూడవది జ్ఞానం. రైట్? ఇందులో వివేకం అనబడే 2వ అనుభవాన్ని గురించి గమనిస్తే, ఈ వివేకము కలిగిన వ్యక్తులు జీవితాలు ఎలా ఉంటాయి, ఎలా మార్చబడతాయి అంటే, బైబిల్ సెలవిచ్చే సమాధానం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు సంఘమునకు, సేవకులకి, పరిచారకులకి, విశ్వాసులకి, ప్రతి వారికి దేవుడు ఆత్మ ద్వారా ఏమిస్తారు? వివేకం ఇస్తారు కదా. బైబిల్లో మీరు చూస్తే దేవుడు అన్నారు, మీరు పావురముల వలె నిష్కపటులై ఉండి పాముల వలె వివేకులై మీరు ఉండండి, మిమ్మల్ని అన్ని జనుల మధ్యలోకి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, కనుక మీరు చక్కటి వివేకము కలిగి బ్రతకండి అని దేవుడు చెప్పారు. మీరు చూస్తే బైబిల్లో మీకు మరొక్క మాట కనిపిస్తుంది. వివేకము లేని వారు ఎంత సౌందర్యవంతులైనప్పటికీ
దేనితో సమానం అన్నారు? మీరెందుకు ఈరోజు నిద్రమత్తుగా కనిపిస్తున్నారు? మరి ఎందుకు నాకు తెలుస్తావన్నా? చెప్పండి చెప్పండి. ఎంత సౌందర్యం ఉన్నా సరే వివేకము అనబడేది లేకపోతే, పలకట్ల కొంతమంది నాకెందుకు వచ్చిన గొడవలే, నన్ను నేను తిట్టుకున్నట్టు ఉంటుంది అని కొంతమంది పలకట్ల కదా. వివేకము లేని సౌందర్యవంతులట పంది మొక్కున ఉన్న. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, పంది ఎప్పుడు కూడా బంగారు కమ్మి పెట్టుకొని నాకు కనపడలేదు ముక్కుకి. మీకేమైనా కనపడుందా అమ్మా? పందులు ఏమన్నా బంగారం పెట్టుకున్నాయా? లేదు కదా. అంటే చూడండి ఎలా పోల్చాడు. వివేకము లేకపోతే ఎంత అందమున్నా, ఎంత సౌందర్యం ఉన్నా, ఎంత డబ్బున్నా కూడా చాలా నీచమైన పందితో పోల్చింది దేవుని వాక్యం కదా. చూడండి మరి, ఎందుకంటే వివేకము కలిగిన వ్యక్తుల యొక్క జీవితాలలో ఉన్న ఆ అనుభవాలకు రాశారు. ఈ వివేకం అనబడేది ఆత్మ ద్వారా వస్తుంది అన్నాడు కదా. ఈ వివేకము కలిగిన వ్యక్తులు ఆత్మచేత వివేకాన్ని పొందుకున్న వ్యక్తుల జీవితాలలో వారు తమ నడతలను కనిపెడుతూ ఉంటారు. ఏం కనిపెడతారు? ఎవరి నడత కనిపెడతారు? ఎవరి నడత అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను. నడత అనబడేది నడకను తెలియజేస్తుంది, లేదా నడత అనబడేది జీవితమునకు సాదృశ్యం కదా. ఇప్పుడు నువ్వు నిజముగా వివేకము కలిగిన వ్యక్తివైతే నీలో ఈ లక్షణం ఉండాలి. ఏంటి ఆ లక్షణం అంటే, నీ జీవితాన్ని, నీ ప్రవర్తనని, నీ జీవితాన్ని, నీ మాటని, నీ హృదయాన్ని, నీ బ్రతుకుని నీవు చక్కగా కనిపెట్టి చూసుకుంటే చాలు. ఇక ఏ దానితో నీకు పనుల, ఏ వ్యక్తితో, ఏ విశ్వాసితో, ఏ సేవకుడితో, లేదా ఏ లోక సంబంధమైన వ్యక్తితో నీకు అవసరం లేదు. కానీ వివేకము కలిగిన వ్యక్తివైతే నీ జీవితాన్ని నువ్వు కనిపెట్టుకో. ఎందుకంటే నీ జీవితంలో దేవుని వాక్యానుసారంగా ఉన్నావా లేదా, దేవుని వాక్యానుసారంగా నువ్వు మాట్లాడుతున్నావా లేదా, దేవుని వాక్యానుసారంగా నీ సహోదరులతో ప్రవర్తిస్తున్నావా లేదా, దేవుని యొక్క వాక్యానుసారంగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటున్నావా లేదా అనబడేది నీలో వివేకం ఉంటేనే నువ్వు కనిపెడతావు. కానీ వివేకం లేని ప్రతివాడు ఏం చేస్తాడంటే ప్రక్కనోడు ఎలా ఉన్నాడో చూస్తాడు. ఇదే ఎక్కువగా చచ్చింది సంఘాల్లో ఈ రోజున కదా. ఇదే స్వభావం కలిగిన వ్యక్తులు. ఎందుకంటే బైబిల్లో ఉంది కదా, నీ కంట్లో ఉన్న దూలం చూసుకోరంటే నువ్వేం చేస్తున్నావంటే ఎదుటోడి కంట్లో నీకు నలిసెట్ట కనబడుతుంది, నీ పిచ్చి కాకపోతే. నీ కంట్లో ఎంత పెద్ద దూలం పెట్టుకుని, అంటే నువ్వు అంత పెద్ద లోపం కలిగి ఉండి నీ సహోదరుని కంటిలో నలుసెలా కనబడుతుంది. మరి అది వివేకుల లక్షణం అంటారా? ఏమో ఆలోచించండి. ఎందుకంటే చిన్న పిల్లవాడి సహా అర్థమైపోతుంది. ఎందుకంటే ఎదుటోడి కంట్లో ఉన్న నలుసు కనపడాలి అంటే మొదట నీ కంట్లో ఉన్న దూలం తీసుకోవాలి కదా. దూలం పెద్దదా, నలుసు పెద్దదా? చెప్పండి గట్టిగా. దూలమే పెద్దది కదా. మరి నీ జీవితంలో ఉన్నటువంటి లోపాలు, నీ పిల్లల జీవితంలో ఉన్న లోపాలు, నీ భర్త జీవితంలో ఉన్న లోపాలు, లేదా నీ జీవితంలో ఉన్న లోపం, అంటే నీ జీవితమే పూర్తిగా నువ్వు పరిశుద్ధుడివా, అపవిత్రుడివా, లేదా వాక్యానుసారంగా వాక్యం చెప్పినట్టుగా నడుస్తున్నావా లేదా, ఇదే నీకు తెలియకపోతే నీ సహోదరుని మీద నిందలు ఎట్లా మోపుతున్నావు అని పిచ్చోడు అంటారా అనరా అమ్మా? నేనైతే ఖచ్చితంగా అదే అంటే. ఎందుకంటే నీకు వివేకం కనుక ఉంటే వాక్యం సెలవిస్తుంది, నీ నడతలు నువ్వు బాగుగా కనిపెట్టుదువు గాక. ఆమేన్. రెండవదిగా అక్కడ ఏమన్నాడంటే, వివేకము కలిగిన వారు దేనిని వెతుకుతారన్నాడు. గట్టిగా చెప్పండి. నేను అడుగుతున్నా, మీరు నిజంగా దేవుణ్ణి వెదికే ప్రజలేనా అమ్మా? ఒక్కళ్ళే చెప్పారు. నేను చెప్పిన వ్యత్యాసం చెప్పనా? నీకు ఉద్యోగం లేదనుకో, ఉదాహరణ చెబుతున్నా, ఉద్యోగం లేదు, నీకు ఉద్యోగం వెతుకుతున్నావు, ఎంత ఆరాటం ఉంటుంది నీకు, ఎంత ప్రసవ వేదన ఉంటుంది. పోనీ ఆరోగ్యం లేదు, ఆరోగ్యం పొందుకోవాలి, ఆరోగ్యం కోసం ప్రయత్నిస్తున్నాం. మరి ఆరోగ్యం కోసం ప్రయత్నిస్తే వ్యక్తుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే, ఆ డాక్టర్ బాగు చేస్తాడా, ఈ డాక్టర్ బాగు చేస్తాడా, అక్కడికి వెళ్తే బాగవుతుందా, ఎక్కడికి వెళ్తే బాగవుతుందా అనబడే ఒక ప్రసవ వేదన, ఒక తపన, ఒక ఆశ అతని హృదయంలో ఎంతలా ఉంటుందో మీరు ఆలోచించండి. అర్థమైందా? ఒకవేళ నేను చెప్పాను కదా, నువ్వు ఉద్యోగం కోసం ప్రయత్నించినా, వ్యాపారం కోసం ప్రయత్నించినా, భూ సంబంధంగా చదువుకునే విద్యార్థులు మీరు పరీక్షించండి. ఒకవేళ వాళ్ళ జీవితాలలో లోక సంబంధమైన డబ్బు కోసం, వెండి కోసం, వజ్రాల కోసం, లేదా లోక సంబంధమైన వాటి కోసం వెతికే వ్యక్తి ఎంతగా వెతుకుతాడు మీరు ఆలోచించండి. ఆ మధ్య ఎవరో ఎతికారట, వజ్రాలు దొరుకుతున్నాయంటే వెళ్ళారు, ఓ లగోమంటే వెళ్ళారు కదా. ఎక్కడది చెప్పరాదు, మేము కూడా వెళ్తాం అంటారు మీరు. అక్కడ ఎవరో వజ్రాలు దొరుకుతున్నాయని చెప్పారు కర్నూలు దగ్గర కదా. వెళ్ళారు. చూడండి, వెళ్ళేవాడు ఎట్లెత్తికి ఉంటాడు. వ్యత్యాసం చెబుతున్నా. భూ సంబంధంగా వజ్రాల కోసం, వెండి కోసం, బంగారం, పోని మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని చెప్పాడు అనుకోండి ఎవడన్నా.
అమ్మా మార్తమా, మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయమ్మా అని ఎవరైనా చెప్పారనుకోండి, ఎట్లా ఎతుకుతావు? ఆ పాటర్ గారిని పిలవనరా, ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదామంటావా? ఏంటండి అడి చూస్తారు? పొరపాటున కూడా అమ్మ దైవజనుడికి చెప్తామమ్మా ప్రార్థన చేస్తారు, ఊరుగా మళ్ళీ ఆయన కానుక అడుగుతాడు, ఆయన ఊరుగా మళ్ళీ ఆయనకి దశభాగం ఇవ్వాలి బంగారంలో కూడా. అమ్మ పాటర్ గారిని పిలుద్దామమ్మా అంటే ఒప్పుకోదే. ఎందుకు? పోనీ పక్కింటి వాళ్ళకన్నా చెబుతామమ్మా, కొంచెం తోడుగా ఉంటాడు, ఊరుగా. ఆడొచ్చి మళ్ళీ వాట అడుగుతాడు, నా స్థలంలోకి వచ్చావు, ఒక అడుగు వచ్చావు కాబట్టి నాకు కూడా వాట ఇవ్వాలంటాడు కదా. మీరు గమనించండి, బంగారం కోసం వెతికే వాళ్ళు, గుప్త నిధుల కోసం వెతికే వాళ్ళు, వాళ్ళలో ఉన్న ఆత్మ కానీ, లేదా వాళ్ళలో ఉన్న ఆసక్తి కానీ, వాళ్ళలో ఉన్న ఇంట్రెస్ట్ కానీ, వాళ్ళలో ఉన్న దాహం కానీ నిజముగా ఈరోజున్న ప్రజలలో కనబడుతుందంటే కనబడటం లేదు. నేను ఎవరిని తృణీకరించి బాధ పెట్టాలని కాదు, కానీ మనం సమయానికి ప్రార్థనకి రావటమే గగనమైపోయాయి కదా. పాడమంటే దానికి బలవంతం, ఆరాధించండి అంటే బలవంతం, చప్పట్లు కొట్టండి అంటే పక్కన నుండి కొడతాడు కదా. అంటే చూడండి, మీరు దేవుని మీద ఇంట్రెస్ట్ ఎందుకు లేదు అంటే ఒకటే కారణం. ఆ కారణం ఏంటంటే నీకు పరిశుద్ధాత్మ లేదు కనుక. ఈ పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వివేకం కూడా దేవుడు నీకు అనుగ్రహించలేదు. వివేకము లేదు కనుక దేవుణ్ణి వెదికే విషయములో నువ్వు చాలా నీరసించి వెనుకబడిపోతున్నావు. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే వివేకము కలిగిన వారు దేన్ని వెతుకుతారు? దేవుణ్ణి. ఎందుకంటే నీకు దేవుడు ఉంటేనే నీ జీవితంలో సమస్తం కలుగుతుంది. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందులో ఉన్న మరొక మాట ఏంటంటే వివేకము కలిగిన వ్యక్తులకి ఏముంటుంది అన్నాడు. ఒకవేళ వివేకము లేకపోతే ఇక్కడ ఏమన్నాడంటే వివేకము లేని వాడవై జనులను అధికముగా బాధ పెట్టు అధికారి అన్నాడంటే వివేకము లేని వ్యక్తులు ఎలా ఉంటారంటే నీ కుటుంబంలో నీ భర్త ఒకవేళ నీ వల్ల బాధపడుతున్నాడు ఆలోచించు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో భార్యాభర్తల మధ్యలో చూస్తే ఫైటింగ్లో అమ్మా, భార్య ఎప్పుడు భర్తని బాధ పెట్టడమే, భర్త ఎప్పుడు కూడా భార్యని. అంటే మీరు వ్యత్యాసం గమనించండి. ఒకవేళ నువ్వు నిజముగా వివేకము కలిగిన వ్యక్తి అయితే చక్కగా నడుచుకోవాలి. నీ ద్వారా నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ తల్లిదండ్రులు కానీ బాధపడేటట్లుగా నీ యొక్క నడక కానీ జీవితం కానీ ఉండదు. ఎందుకంటే ఒకవేళ నీ ద్వారా, ఎందుకంటే సంఘాల్లో మాకు చాలామంది వివేకము లేని వ్యక్తులు చాలామంది కనబడతారు, కానీ అవన్నీ ఏవి పట్టించుకోము. ఎందుకంటే మాకెందుకు వచ్చిన గొడవ? అర్థమైందా? ఆడి కర్మాడు అనుభవిస్తాడు ఒక రోజున. అర్థమైందా లేదా? సంఘాల్లో చాలామంది మాకు బాధ కలుగ చేస్తారు, చాలామంది దుఃఖం కలుగ చేస్తారు, చాలామంది వేదన కలుగ చేస్తారు, కానీ మేము చాలా తేలిగ్గా తీసి పక్కన పెట్టి వెళ్ళిపోతాం. కారణం ఏంటంటే ఆడి కోసం బాధపడతా ఉంటే మనం ముందుకెళ్తామా అమ్మా? అర్థమైందా? ఆడి కర్మ ఆడు పోతాడు, మనకెందుకు చెప్పండి. చివరికి అక్కడ సొలొమోనులో ఉన్నది ఏంటంటే మంచి చెడ్డలను వివేచించాలి అంటే వివేకం కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. జ్ఞానము గురించి ఒక 2 రెఫరెన్స్లు ఇమ్మంటారా అమ్మా? చూడండి ఒకసారి. ఆత్మ ద్వారా ప్రజ్ఞ, వివేకం, జ్ఞానం, ఈ 3 అనుభవాలు మనలోకి వస్తాయి. నేను అందులో ప్రజ్ఞ గురించి కొన్ని మాటలు చెప్పాను, వివేకాన్ని గురించి కొన్ని మాటలు చెప్పాను. చివరిగా జ్ఞానమును గురించి ఒక 2-3 మాటలు పరిచయం చేసి నేను ముగిస్తాను. గమనించండి ఒక్కసారి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం. త్వరగా చూడమ్మా. అటువలే పురుషులారా జీవమను కృపావరములో, జీవం అనబడే కృపావరములో మీ భార్యలు మీతో పాలివారా మీకంటే తక్కువనా? పురుషులు చెప్పండి. నువ్వు నోరు మూసుకొని కూర్చో అంటాడు కొంతమంది భార్యని. దేవుని వాక్యం ఏమంటదంటే జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటం నీ భార్య, గుర్తుంచుకోండి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యని సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో. అంటే ఇక్కడ జ్ఞానము కలిగిన వారి యొక్క కాపురాలు వేరు, జ్ఞానము లేని వారి యొక్క కాపురాలు. కాపురం అంటే కుటుంబం. అర్థమైందా? కాపురం అంటే ఏంటి? గట్టిగా చెప్పండి. కారం పొడి కాదండి బాబాయ్, కాపురం అని చెప్తున్నా. కాపురం అంటే కుటుంబము. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే జ్ఞానము కలిగిన వారు చక్కగా కుటుంబములలో చక్కగా వారి కుటుంబ వ్యవహారాలు కానీ, వారి జీవిత అనుభవాలు కానీ, వారి కాపురాలు కానీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆడపిల్లలకి వివాహం చేస్తే ఏమని అడుగుతారమ్మా, ఎట్టా ఉంది కాపురం అడుగుతారు లేదా? నాకేం చెప్పట్లేదు మీరు. ఎలా ఉంది కాపురం అంటే అర్థం ఏంటి?
మీ ఆయన ఎలా ఉన్నాడు, మీ అత్త ఎలాగుంది, ముచ్చుమొహంది, మీ మాయ ఎలా ఉన్నాడు, అందరూ చక్కగా నీతో సమాధానకరంగా ఉన్నాడా అనబడేది చెప్పడానికి ఒక పదం ఏంటి, నీ కాపురం ఎలా ఉంది అని. చూడండి, నిజముగా జ్ఞానము కలిగిన వారి కాపురాలు ఎలా ఉంటాయంటే బైబిల్ దానికి సెలవిస్తుంది, జ్ఞానవంతులు తమ కుటుంబములను చక్కగా కట్టుకుంటారు. జ్ఞానము కలిగిన భర్త తన కుటుంబాన్ని కట్టుకుంటాడు, జ్ఞానము కలిగిన భార్య తన కుటుంబాన్ని కట్టుకుంటారు. అంటే కుటుంబాలలో, కాపురాలలో దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే జ్ఞానము కలిగిన వారి కాపురాలు వేరు, జ్ఞానము లేని వారి యొక్క కాపురాలు. ఎందుకు అంటే జ్ఞానము కలిగిన వారు ఎలా ఉంటారంటే తమ కుటుంబములను కట్టుకుంటారు అని బైబిల్లో చక్కగా రాయబడుతుంది. మరి నిజముగా మీరు జ్ఞానము కలిగి ఉంటే కట్టుకునే విధానాలు కూడా తెలియాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒక చిన్న గొడవ వచ్చింది అనుకోండి, ఎందుకంటే నేను చాలామందికి చెబుతాను, చాలామందికి భార్యలకి చెబుతాను, భర్తలకి చెబుతాను, వారి కుటుంబంలో ఉన్న ప్రతి వారికి చెబుతాను. ఎందుకంటే ఒక చిన్న సమస్య వచ్చింది అనుకోండి, దాన్ని పెంచి పెద్ద చేసుకుని చాలామంది అనేకమైన సమస్యల్లోకి వెళ్ళిపోతున్నారు ఈ రోజున. అర్థమైందా? కొన్ని సందర్భాల్లో కొంతమంది స్త్రీలు ఏమంటారంటే, డాక్టర్ గారు మా ఆయన వాళ్ళ అమ్మగారి మాటే వింటాడు. అర్థమైందా? నేను చెబుతాను, పోనీలేమ్మా, మరి తల్లి కదా వినని, తల్లి కదా మరి అలా అంటే మీ అమ్మగారి మాట వినొద్దని కాదు, కానీ వినాలి. మీ అమ్మగారి మాటే వినకూడదు, మీ భార్య మాట కూడా వినాలి. అర్థమైందా లేదా? కొన్ని కుటుంబం నాకు తెలుసు, నాకు ఫోన్లు చేస్తారు, ఫోన్లు చేస్తారు, అయ్యా ఇట్లా ఉన్నాడండి మా ఆయన, ఇలా ఉన్నాడండి, వాళ్ళ అమ్మగారి మాటే వింటాడంటే. కానీ నేను ఏది చెప్పినా కూడా గోంగూరలో ఏదో అంటారుగా, పురుగును తీసినట్టుగా తీసి పక్కన పడేస్తాడండి, అందుకని ఒక్కసారి ఎగిరి తందాం అనుకుంటున్నానండి అంటది. అంత పని చేద్దామా బంగారు తల్లి. అర్థమైందా? నేను చెప్తాను, ఆయనతో మాట్లాడినప్పుడు చెప్తాను, అయ్యా మీ అమ్మ మాట విను, కానీ మీ భార్య ఏం చెబుతుందో కూడా మొదట విను. అర్థమైంది? ఒక సమస్య వచ్చింది అనుకోండి, నువ్వు రెండు చోట్ల ఉన్నావు కనుక, నీకు భార్య ఉంది, తల్లిదండ్రి ఉన్నారు కనుక ఇద్దరి మాటలు విను, నీకు లోపం ఏదో అర్థమైపోతుంది కదా. అవునా? అర్థమవుతుందో లేదా? ఒక సమస్య వచ్చినప్పుడు అక్కడ ఆ సమస్యకి భార్య కారణమా, భర్త కారణమా, లేదా తల్లిదండ్రుల కారణమా, ఇది తెలుస్తుంది కనుక నువ్వు వివేచించు. ఎందుకంటే జ్ఞానవంతులైతే కుటుంబాన్ని బైబిల్ సెలవిస్తుంది కట్టుకోవాలి, జ్ఞానవంతులు అన్నింటినీ వివేచిస్తారు అన్నాడు. వివేచించాలి కదా మరి. అర్థమైందా? అంటే జ్ఞానవంతులు చక్కగా జ్ఞానము చొప్పున కుటుంబాన్ని కట్టుకొని కాపురం చేయాలి. ఇంకొక మాట కూడా చూడండి, జ్ఞానము వలన కలిగే ఆశీర్వాదం అక్కడ రాయబడుతుంది. జ్ఞానవంతులు ఎలా ఉంటారంటే మీకు అర్థం కావాలి. అక్కడ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం. కొలస్సీ పత్రిక 3:16 చదవండి, త్వరగా చదవండి. కొలస్సీ క్రొత్త నిబంధనలో కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం. స్పీడ్గా ఉండాలమ్మా. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుణ్ణి గూర్చి గానం చేయొచ్చు, సమస్త విధములైనటువంటి జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనియండి. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టండి సంతోషంగా. హల్లెలూయా. అంటే ఇప్పుడు జ్ఞానము కలిగిన వ్యక్తుల జీవితాలలో ఉండవలసిన గుణం ఏంటి అంటే, జ్ఞానముతో క్రీస్తు వాక్యమును ఏం చేస్తారట? జ్ఞానము కలిగిన వారు, గట్టిగా చెప్పండి, జ్ఞానము కలిగిన వారు వాక్యమును సమృద్ధిగా నివసిస్తుందా లేదా? నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు నిజముగా జ్ఞానవంతులైతే, నిజముగా తెలివి కలిగిన వ్యక్తులైతే, నిజముగా బుద్ధి కలిగిన వ్యక్తులైతే వాక్యము మీలో సమృద్ధిగా నివాసం చేయును గాక. ఆమేన్. ఎందుకంటే వాక్యమునకున్న శక్తి మీ జీవితాలని ఒక మధురముగా మార్చగలిగిన శక్తి దేవుని యొక్క వాక్యములో ఉంది. ఎందుకంటే వాక్యం అనబడేది ఏదో పాస్టర్ గారు సంఘానికి వచ్చారు కనుక 4 మాటలు చెబుతున్నారులే అని కనుక వాక్యాన్ని మీరు చెవిన పెడితే, ఈ వాక్యము ఎవరిలో ఉండదో వాళ్ళు ఫలించరు. ఈ వాక్యము ఎవరిలో ఉండదో వాళ్ళు అపాయాల్లో నుంచి తప్పించబడలేరు. వాక్యము ఎవరిలో ఉండదో వాళ్ళు శోధనలు, శ్రమలు, కన్నీళ్ళు, బాధలలో నుంచి వాళ్ళు తప్పించబడలేకుండా అనేకమైన శోధనలలో వాక్యము ఎవరిలో ఉండదో వాళ్ళు పడిపోతారు. ఇదే గుర్తు మీకు. వాక్యం మనలో ఉంటే, నువ్వు వాక్యము నీలో ఉంటే నువ్వు ఫలిస్తావు. వాక్యము నీలో ఉంటే నువ్వు శోధనలోంచి తప్పించబడతావు. వాక్యం నీలో ఉంటే నీవు కన్నీళ్ళు, బాధలు, సమస్యలు, ఎందుకంటే వాక్యము ఎక్కడ నివాసం చేస్తుందో అక్కడ దేవుడు కూడా నివాసం చేస్తాడు. కారణం ఏంటంటే వాక్యము దేవుడై ఉన్నాడు అంట.
ఆమె చెప్పండి గట్టిగా. కానీ ఈ వాక్యమే మన కర్మ, మన బలహీనతో మనకేంటో తెలిసావదు. కానీ ఈ వాక్యము చాలా మందిలో నివసించదు. వాక్యము వినటం మాత్రమే వింటారు, కానీ అసలు ఏం చెప్పానమ్మా, మూల వాక్యం ఏం చెప్పానామంటే చాలామంది టక్కున సమాధానం చెబుతారా? అసలు ఈ రోజున మన సబ్జెక్ట్ ఏంటి చెప్పండి అమ్మా? ఏంటి? పరిశుద్ధాత్మను పొందండి. అదే కదా మన సబ్జెక్ట్. మరి అందులో లోతుల్లోకి వెళితే మీరు వాక్యం వినేసి వెళ్ళిపోతున్నారు. మా బాధ ఏంటి అంటే చాలామంది వాక్యం వినేసి వెళ్ళిపోతున్నారు, కానీ ఆ వాక్యము చాలా మందిలో నివసించడము లేదు. గనుకనే ఈ రోజున అనేకమైన ప్రతి సమస్యకి కారణం అది. అర్థమైందా లేదా? ఎందుకంటే వాక్యం చెప్పేది ఏంటంటే వాక్యము ఎవరిలో ఉంటుందో వాళ్ళు 100 అంతలుగా, కొంతమంది 30 అంతలుగా, కొంతమంది 60 అంతలుగా, అంటే ఫలభరితమైన జీవితము కావాలని కోరుకుంటున్నావు. దాని అర్థం ఏంటంటే ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నావు, కానీ ఈ ఆశీర్వాదం కోసం రాత్రి మగలు పనిచేస్తావు, కష్టపడతావు, రెక్కలు ముక్కలుగా చేస్తావు, నైటీ చేస్తావు, ఓటీలు కూడా చేస్తావు. కానీ మరి ఆశీర్వాదం ఎప్పుడు వెంట వస్తుంది? నీకు ఆ మర్మం తెలియదు అంతే. నువ్వు కష్టపడని వ్యక్తివి కాదు అని చెప్పడం లేదు, కానీ బాగా కష్టపడతావు, రాత్రి పగలు తేడా లేకుండా చాలా కష్టపడతావు. మరి ఆశీర్వాదం ఎందుకు రావటం లేదంటే, ఎందుకు ఫలభరితముగా కుటుంబాలు మారటం లేదంటే బైబిల్ చెప్పేది ఏంటంటే వాక్యము ఎవరిలో ఉంటుందో, మంచి నేలలో పట్టుబడిన విత్తనము వలె ఎవరైతే జీవిస్తారో వారు 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా. నేను ఎప్పుడు ఏమని ప్రార్థన చేస్తానంటే 100 అంతలుగా ఫలించాలని ప్రార్థన చేస్తాను. 30 వద్దు, 60 వద్దు. అర్థమైందా? ఎలా ఫలించాలి? వ్యత్యాసం అంతే. నీ కుటుంబాన్ని నువ్వు పరీక్షించుకొని ఎన్నో సందర్భాలలో ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రయాసపడి ప్రసవ వేదనతో కష్టపడుతున్నావు, కానీ దీవెన ఆశీర్వాదం దూరంగా నిలిచిందంటే కారణం ఏంటంటే వాక్యము నీలో నివసించటము లేదు. కారణం ఏంటో చెప్పనా? నువ్వు మంచి నేలలో పడ్డ ఆ విత్తనమునకు లేదా పొలమునకు సాదృశ్యంగా లేకుండా నువ్వు చాలా సందర్భాల్లో రాతి నేలగా, ముళ్ళ తుప్పలు కలిగిన నేలగా, ఇంకా గచ్చ పొదలు కలిగిన నేలగా, త్రోవ ప్రక్కలో పడిన విత్తనమునకు సాదృశ్యంగా ఉన్న ఆ పొలముగాను కనబడుతున్నావు, కానీ ఫలించలేకపోతున్నావు. అంతే కదా? 4 ఆ సందర్భాలు చెబుతారు. ఒకటేమో త్రోవ ప్రక్కలో కొన్ని విత్తనాలు పడ్డాయి, కొన్ని ఏమో రాతి నీళ్ళలో పడ్డాయి, కొన్ని ఏమో ముళ్ళ తుప్పల్లో పడ్డాయి, మరికొన్ని ఏమో ఎక్కడ పడ్డాయి? మంచి నీళ్ళు. మీరు చెప్పండి, జనరల్ క్వశ్చన్ అది. మీరు వ్యవసాయదారులు అయితే రాతి నీళ్ళలో విత్తనాలు వేయండి, ఫలిస్తుందేమో అమ్మా? పోనీ ముండ్ల తుప్పలు కలిగిన స్థలములో విత్తనాలు విత్తండి, ఫలిస్తుందేమో? ఫలిస్తుందా? పోనీ త్రోవ ప్రక్కలో విసిరేసిరండి, విత్తనాలు ఫలిస్తాయేమో చూద్దాం. అర్థమైందా? అంటే వ్యత్యాసం గమనించండి. భూ సంబంధంగా నువ్వు వ్యవసాయం చేసే వ్యక్తి అయితే మంచి నేలలో కదా విత్తనాలు వేస్తావు. మరి ఆత్మ సంబంధంగా నీ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు నువ్వు ఫలభరితముగా మారాలి అనుకుంటే వాక్యాన్ని చక్కగా నీలో సమృద్ధిగా నివసించేటట్లుగా మార్చుకొని హృదయాన్ని. పర్వాలేదులే పాట్టర్ గారు, దరిద్రమో, కర్మో, అప్పులో, బాధలో, రోగాలో భరిస్తానులే పాట్టర్ గారు అంటే ఇక నువ్వు వాక్యాన్ని వినాల్సిన అవసరంలా, వాక్యాన్ని నీ హృదయంలో స్థిరంగా నివసింపజేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాక్యము ఎక్కడ ఉంటుందో ఆడు ఫలభరితంగా మారుతాడు. ఆమె చెప్పండి. నేను చాలా చెప్తాను అలా చెప్పాలంటే. వాక్యం ఎక్కడ ఉంటుందో బైబిల్ సెలవిస్తుంది. ఆ వాక్యం ఎవరిలో ఉంటుందో వాళ్ళ మార్గాలే వెలుగుమయంగా ఉంటాయి. దావీదంట, నీ వాక్యము నా పాదములకు దీపం, త్రోవకి వెలుగు. మరి మన మార్గాలలో మనము శోధనలు, సమస్యలు, కష్టాలు, బాధలు, అనేకమైన శోధనలు తప్పించబడాలి అంటే వాక్యం నీ హృదయంలో ఉంటే నీ కోసం వచ్చే ప్రతి శోధనలోంచి కూడా తప్పించబడతావు. ఆమేన్. అలాంటి కొన్ని వందలు చెప్పగలను నేను. అర్థమైందా? అలాంటి కొన్ని వందల అనుభవాలు నేను చెబుతాను ఖచ్చితంగా. ఎందుకంటే వాక్యము, దేవుని వాక్యం నాలో నివసింపజేసుకుంటున్నాను కనుక అనేకమైన శోధనలు, సమస్యలు, అనేకమైన దేవునికి విరోధకరమైన కార్యాల నుంచి నేను తప్పించబడ్డాను. ఆమేన్ చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. అంటే జ్ఞానము కలిగిన వ్యక్తుల జీవితాలు ఎలా ఉంటాయి? వాక్యం వారిలో సమృద్ధిగా నివాసం చేస్తుంది. ఇంకొక రెఫరెన్స్ ఇచ్చి ముగిస్తాం చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం చివరిగా మాట చదవండి. యాకోబు పత్రిక 3:17 చూడండి త్వరగా. అయితే పైనుండి వచ్చే జ్ఞానము, పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, ఆ తరువాత సమాధానకరమైనది, ఆ తరువాత మృదువైనది, సులభంగా, చాలా సులభంగా లోబడునది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైన వేషధారణ అయినా లేనిది. గట్టిగా చప్పట్లు కొట్టండి.
కొట్టండి సంతోషంగా దేవునికి స్తోత్రం అని చెప్పండి. చూడండి, నేను చెప్తున్న మంచి మాట ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు జ్ఞానం అనబడే స్వభావాన్ని ఇస్తారు. ఈ జ్ఞానము కలిగిన వారు వాక్యం చెప్పే సమాధానం ఏంటంటే చక్కగా జ్ఞానముతో కుటుంబాలలో కాపురాలు చేసుకుంటారు. రెండవదిగా జ్ఞానము కలిగిన వారి యొక్క హృదయాలలో వాక్యం సమృద్ధిగా నివాసం చేస్తుంది. అలాగే జ్ఞానము కలిగిన వ్యక్తుల జీవితాలలో ఇక్కడ చాలా అనుభవాలు రాశారు. మొట్టమొదట పవిత్రత జ్ఞానం కలిగిన వ్యక్తులు కనబడాలి. రెండవదిగా సమాధానం కనబడాలి. మూడవదిగా మృదువైన స్వభావం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. నాలుగవదిగా సులభముగా లోబడే స్వభావం కూడా జ్ఞానం కలిగిన వారిలో ఉండాలి. ఐదవదిగా కనికరం ఉండాలి. ఆరవదిగా మంచి ఫలాలు ఉండాలి. ఏడవదిగా పక్షపాతం ఉండకూడదు. ఎనిమిదవదిగా వేషధారణ కూడా ఎన్ని ఉన్నాయి, మీరు నేర్చుకోవాలి. కానీ అర్థమైందా? జ్ఞానం అనబడేది ఉన్నప్పుడు మొట్టమొదటిగా పవిత్రత అది కనబడాలి. రెండవదిగా సమాధానం ఉందా? సమాధానం ఉందా? ఇంక నేను మాట్లాడితే లేచి వెళ్ళిపోతారు మీరు ఇక్కడ నుంచి. అర్థమైందా? ఉందా? మరి సమాధానం ఉందా? ఆత్మ ఉంటే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఉన్నప్పుడు పవిత్రత, సమాధానం, తర్వాత మృదువైందా కఠినమైందా? కొందరు పైకి మాత్రమే చాలా మెత్తగా ఉన్నట్టుగా ఉంటారు. కానీ లాజిక్ చెప్తున్నా వినండి. పైకి మెత్తగా ఉన్న వాళ్ళందరూ హృదయం లోపలంతా చాలా కఠినంగా ఉంటుంది. పైకి కఠినంగా కనపడే వాళ్ళ హృదయం ఏంటి? యేసన్న గారు చెప్పారుగా, నీతిమంతులట ఖర్జూర వృక్షం వలె ఉంటారన్నారు కదా. ఖర్జూర వృక్షం అనగా మన భాషలో ఈత చెట్టు, తాటి చెట్టు అని అర్థం. చూడండి మీరు, ఖర్జూర, ఈ తాటి చెట్టు, ఈత చెట్టు పైకి ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? పొడుస్తా అన్నట్టుగా ఉంటాయి కదా. పైకి ఈత చెట్టు కానీ తాటి చెట్టు కానీ పైకి చాలా గంభీరంగా ఉన్నట్టుగా, అంటే చాలా కరుకైనదిగా కనపడేటట్లుగా ఉంటుంది. కానీ దాన్ని తవ్వితే దాని లోపల ఏముంటుంది? మెత్తగా ఉంటుంది. కొన్ని చెట్లు ఉన్నాయి కదా, ఈ కొన్ని చెట్లు అంటే ఏం చెప్పాలి, ఇంకా ప్రతి చెట్టు పైకి నార ఉన్న చెట్లు ఉంటాయి, తోలు ఉన్న చెట్లు ఉంటాయి కదా. అవి పైకి ఎలా ఉంటుంది? తోలు ఎలా ఉంటుంది? తోలు ఏ చెట్టు అయినా, వేప చెట్టు అయినా, ముళ్ళ చెట్టు అయినా, ఇంకొక చెట్టు అయినా, పైన తోలు ఎలా ఉంటుంది అంటే చాలా మెత్తగా, అలా చేత్తో పట్టి లాగినా వచ్చేస్తుంది తోలు కదా. కానీ దాని లోపల కొట్టి చూడండి ఎలా ఉంటుంది. లోపల చాలా గరుకు, చాలా కఠినత్వం, చాలా గట్టిగా. అంటే నీతిమంతులు దేనితో పోల్చబడ్డారంటే ఖర్జూర వృక్షం లేదా ఈత చెట్టు, తాటి చెట్టుతో పోల్చబడ్డారు. అయితే అవి పైకి మాత్రం చాలా కదిలిస్తే కొడతానట్టుగా ఉంటాయి, కానీ లోపల మాత్రం మనసు మెత్తగా ఉంటుంది. స్తోత్రం చెప్పు గట్టిగా. కానీ కొంతమంది పైకి మాత్రం ఎలా ఉంటారంటే చాలా మంచోళ్ళుగా, చాలా నెమ్మదస్తులుగా, చాలా సమాధానకర్తలుగా, చాలా మంచోళ్ళుగా కనబడతారు. కానీ వాళ్ళ హృదయం ఎలా ఉంటుందంటే చాలా ఈర్ష్య. అందుకే కొన్ని సందర్భాల్లో అంటే ముచ్చోళ్ళని నమ్మొద్దురా అంటారు కొన్ని సందర్భాల్లో. కారణం ఏంటంటే ముంచేస్తాను నేను ఖచ్చితంగా. అర్థమైందా? ఇక్కడ ఉన్నది ఏంటంటే పైనుంచి వచ్చే జ్ఞానం కలిగిన వారు మొట్టమొదట పవిత్రంగాను, సమాధానకరంగాను, మృదువైన వ్యక్తులుగాను, సులభముగా లోబడే వ్యక్తులు. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవునికి. ఎలా లోబడతారు వాళ్ళు? సులభముగా లోబడతారు. మీరు లోబడుతున్నారా? కొన్నిసార్లు సిగ్గుందా అన్న కూడా లోబడటం వల్ల. అందుకే గట్టిగా చెప్పట్లా ఆ మైక్లో, ఎందుకంటే బయట వింటారు కొంతమంది కదా. కొన్ని సందర్భాలను సులువుగా లోబడవు, ఎందుకంటే నిన్ను లోబరచడానికి చాలా కఠినంగా మాట్లాడాలి సేవకుడు ప్రసంగాలు. అర్థమైందా? కానీ దైవ జ్ఞానం పైనుంచి వచ్చే జ్ఞానం కలిగిన వారు చాలా సులభముగా లోబడతారు దేవునికి, వాక్యమునకు, సేవకులకి, కుటుంబాల్లో పెద్దలకి, తల్లిదండ్రులకి చాలా సులభముగా లోబడతారు. ఇంకా ఐదవది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకుంటారు. పక్షపాతం కానీ వేషధారణ కానీ జ్ఞానము కలిగిన వారిలో ఉండదు. ఆమేన్. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా. నేను ఇక్కడ ఏం చెప్పానంటే ఆత్మని పొందండి. ఎందుకు పొందాలి? ఆత్మని పొందితే కలిగే ఆశీర్వాదం ఏంటంటే, ఒకటి ప్రజ్ఞ అనబడే గుణం మనకు వస్తుంది. రెండవది వివేకం వస్తుంది. మూడవది జ్ఞానం వస్తుంది. అంటే ప్రతి దాని వలన ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజ్ఞ చేత హృదయాలు విశాలపరచబడతాయి. ప్రజ్ఞ చేతను బలవంతుడివిగా మార్చబడతావు. వివేకము కలిగి ఉంటే ఏం చేస్తావు? నీ నడతలు గుర్తిస్తావు. ఇంకేం చెప్పాను చెప్పండి అమ్మా? అర్థం కావట్లా. దేవుణ్ణి వెతుకుతారు వివేకం కలిగిన వారు. మూడవది మంచి చెడ్డల్ని వివేచిస్తారు. దావీదులో కూడా ఒక అనుభవం ఉంది. వివేకము చేత దావీదు పేరు
బహు ప్రసిద్ధిలోకి వస్తుంది అన్నాడు. అంటే నాలుగవదిగా జ్ఞానము గురించి కూడా మీరు మాట్లాడితే జ్ఞానము ద్వారా కలిగే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. జ్ఞానము వలన కుటుంబాలు కాపురాలు చక్కగా చేయాలన్నారు. ఇంకా జ్ఞానము చేత వాక్యం సమృద్ధిగా నివాసం చేస్తుంది అన్నాడు. జ్ఞానము చేత ఇంకా చివరిగా యాకోబు పత్రికలో చదివాం, చక్కగా పవిత్రత, సమాధానము, ఇంకా మృదువైన స్వభావము, చక్కగా సులభముగా లోబడేది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొన్నది, పక్షపాతము కానీ వేషధారణ కానీ ఉండదు. ఎందుకు ఉండదంటే వాళ్ళకు వచ్చిన జ్ఞానం ఆత్మచేత పైనుంచి దిగి వచ్చిన జ్ఞానము కనుక ఈ స్వభావాలు వారు కలిగి ఉంటారు. ఈ స్వభావాలన్నీ కూడా ఆత్మను పొందిన వ్యక్తులకు మాత్రమే వస్తాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే యేసయ్య ఏమన్నారు? ఆత్మని పొందండి. పొందితే ఈ ఆశీర్వాదాలు ఉన్నాయి, పొందకపోతే వాటికి వ్యతిరేకంగా అన్ని నష్టాలే ఉన్నాయి. కనుక మీరందరూ కూడా ఆత్మను పొంది దేవుని కోసం బ్రతుకుదురు గాక. ఆమేన్. మోకరించని ఒక్క చిన్న ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. మోకరించి ఆకాశం వైపు రెండు చేతులు చాపి కనులు మూసి అందరూ కలిసి ప్రార్థన చేసుకోండి. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. విత్తబడిన వాక్యాన్ని విన్న ప్రతివారు ప్రార్థన చేసుకోండి. త్వరగా కనులు మూసి ప్రార్థన చేసుకోండి. ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండొద్దు. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా. కలిసి పాడదామా? నీ కృపయే నాశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా ఆరాధనకు. అడుగుదామా? యేసయ్యా, నీ వాక్యము నా పాదములకు దీపం, నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా. హుషారుగా పాడదామా? నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత. మనసారా నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా
యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా. చూద్దామా మనసారా, నీ వాక్యమే చేత, నీ వాక్యము చేత నా పాదములను స్థిరపరచండి అయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది యేసయ్యా. నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా. అడుగుదామా, పరిశుద్ధాత్మని పొందండి. ఆ ఆత్మ చేత ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలిగిన వారమై సంఘములలో దేవుని కోసము నిలిచి ఉందుమగాక, ఆత్మ చేత నడిపించబడుదుమగాక. నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా. మనసారా అడుగుదామా, నీ ఆత్మ చేత నింపు యేసయ్యా. ఆత్మ చేత ప్రజ్ఞ కలిగిన వ్యక్తిగా నన్ను మార్చండి, ఆత్మ చేత వివేకము కలిగిన వ్యక్తిగా నన్ను మార్చండి, ఆత్మ చేత జ్ఞానవంతులమై ఉండదముగాక. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. మనసారా అడుగుదా. హల్లెలూయా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే. స్తోత్ర ఆత్మ చేత నింపబడుదురు గాక. ఓహో నా స్తుతి పాత్రుడా యేసయ్యా. ఓ నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. దేవుడు మనకిచ్చిన ప్రతి మాట కోసమే రెండు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనలందరినీ కృపచేత ఆత్మచేత దేవుడు నింపి అట్టి అభిషేకమునిచ్చి ప్రజ్ఞ వివేక జ్ఞానములు దేవుడు మనకిచ్చి దేవుని కొరకే బ్రతుకులాగున కృపతో నింపునట్లుగా స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన అందరినీ దేవుడు పవిత్రపరిచి నిత్య రాకడకు సిద్ధపరుస్తున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం స్తోత్రం.